మిల్లా మ్యాగీ. ఓకే, మిస్ ఏమంటారు మిస్ వరల్డ్ కాంటెస్ట్లలో యూకే నుంచి ఒక ఆమె జర ఏమంటారు ఈ బ్యూటీ లెక్కలు పాటించకుండా లావుగున్న అమ్మాయిని సెలెక్ట్ చేశారు. సో ఆ అమ్మాయి ఏది ఇక్కడ మన యొక్క ఏమంటారు ఈ బ్యూటీ కాంటెస్ట్కి వచ్చింది. సో వచ్చింది, ఆమె వెళ్ళిపోయింది. సో అక్కడ జరిగిన వాస్తవము వేరుంది, అక్కడ న్యూస్లలో వస్తుంది వేరుంది. ఓకే, ఏది ఏమైనా ఏమంటున్నా 108 మంది లేదా 109 మంది మొత్తం 108 దేశాల నుంచి వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు. అంటే మిగతా 108 లేదా 107 మందికి లేని సమస్య ఈ అమ్మాయి ఒక్క ఆమెకి ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ సమస్య. రైట్, ఫస్ట్. రెండోది, ఇక్కడ ఏది తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం ఏముంది? ఈ పోటీలని మన హైదరాబాద్లో హోస్ట్ చేస్తున్నారు అంతవరకే. ఇప్పుడు ఒలింపిక్స్ అనేది ఒక కమిటీ మెంబర్స్ అందరు కలిసి నిర్ణయం చేస్తారు, ఆ కమిటీ ఉన్న దేశాలన్నీ కలిపి నెక్స్ట్ 4 years ఎక్కడ వేయాలి, నెక్స్ట్ 4 years ఎక్కడ వేయాలి అన్నప్పుడు ఈ హోస్ట్ ఏ దేశంలో హోస్ట్ చేయాలనేది ఎవరు నిర్ణయిస్తారు? ఆ యొక్క కమిటీ, ఒలింపిక్ కమిటీలో ఉన్న సభ్యులందరూ. అంటే ఈ యొక్క ఆ సభ్య దేశాలన్నీ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. అంటే ఏమర్థం? ఏ దేశంలో హోస్ట్ చేసినా వాళ్ళ కమిటీలో ఉన్నటువంటి బైలాస్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ ఆ ఆర్గనైజర్స్ చేస్తారు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు దిస్ మిస్ వరల్డ్. మిస్ వరల్డ్కి ఒక కమిటీ ఉంది, దానికి సంబంధించిన కమిటీ మెంబర్స్ ఉన్నారు, అట్లనే దానికి యాక్షన్ చర్యలు డెసిషన్ మేకింగ్ పీపుల్ వాళ్ళు ఉన్నారు. సో దే ఫాలో దేర్ గైడ్ లైన్స్. వాళ్ళ యొక్క బైలాస్ ఏమున్నాయో, వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో అవి ఫాలో అవుతారు ఏ దేశంలో ఆ యొక్క పోటీ నిర్వహించిన అన్నప్పుడు. అందులో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ రేపు వేరే దేశంలో చేస్తే వేరే ప్రభుత్వం కానీ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది? మనము వాళ్ళకి కావాల్సిన బేసిక్ నెసెసిటీస్ ఆ సంబంధించిన యొక్క సౌకర్యాలు ఏర్పాటు చేయడం తప్ప వాళ్ళు కంటెస్ట్ అయింది ఏ పోటీలో పాల్గొనాలి, ఏం చేయాలనేది మనం నిర్ణయించాం కదా, ఆర్గనైజర్స్ నిర్వహిస్తారు కదా. అన్నప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏముంది అక్కడ? అంటే ప్రతిపక్షాలు అనేటివి చచ్చిపోయినాయి. దేన్ని విమర్శించాలి, దేన్ని విమర్శించకూడదు, ఇందులో వాస్తవం ఏంది తెలుసుకునే స్థాయిలో లేని దుర్మార్గ స్థితిలో ప్రతిపక్షాలు దిగజారినాయి. అంటే అది కూడా వాస్తవాలు కాకుండా ఫస్ట్ ఒక అవాస్తవాన్ని ప్రజల ముందు పెట్టడం, ఆ వాస్తవానికి మళ్ళా దాన్ని స్ప్రెడ్ చేయడం, లేకపోతే దానికి చిలువలు పలవలుగా అంటే అబద్ధాలలో బతకడమేనా కదా. ఇప్పుడు అన్యాయం జరిగితే అందరికి జరగాలి కదా, అందరు వచ్చి బయటకు మాట్లాడాలి కదా. ఇప్పుడు ఇదే కమిటీ, ఇదే మిస్ వరల్డ్ వేరే దగ్గర జరిగింది లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇంకో దగ్గర జరిగింది. ఆ లాస్ట్ ఇయర్ కూడా ఇది సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా. సో ఆ దేశంలో అదే పాటించింది, ఇక్కడ పాటిస్తున్నాయి కదా. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి స్థానంలో ఇంకో అమ్మాయిని పెడుతున్నారు కదా యూకే నుంచి. మరి సేమ్ రూల్స్ వర్తిస్తాయి కదా. దానికి కేటీఆర్ ఏదో మాట్లాడతాడు. అంటే ఎంత దిగజారుడు! ప్రజా సమస్యల మీద చర్చలు లేవు. ఓకే, మనం ఇక్కడ ఏంది వాళ్ళు ఇక్కడికి రావడం ఒక్కొక్క దేశంలో చేస్తున్నారు. మనం వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. ఒకప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ ఒక స్లమ్ డాగ్ మిలియనీర్ అనేది తీసి వాడు ఒక సంతోషపడ్డాడు. ఏముందిరా స్లమ్ డాగ్ మిలియనీర్లో అంత హిట్ చేసిరని నేను చూస్తే ఏం లేదు. ఒక ముంబైలో ఉన్నటువంటి ఒక స్లమ్ అంటే స్లమ్స్ ఆ స్లమ్స్ లో ఉండేటోడు ఈ మిలియనీర్ అవ్వడం అనేది వాళ్ళకి పెద్ద ఏమంటారు కాదు. దరిద్రులు భారతదేశంలో 1/3 సంపద 27% ప్రపంచంలో ఉండే సంపద అంతా భారతదేశంలో ఉంది అని కుళ్ళు బట్టి ఓకే ఇక్కడున్న వాళ్ళకి గతి లేక ఇక్కడున్న సంపదను దోసుకోవడానికి వచ్చిన వాళ్ళే. గజనీ ఎందుకు వచ్చిండు? ఆఫ్ఘనిస్తాన్లో ఆయనకి పరిపాలన చేయడానికి పైసలు లేవు. పైసలు లేక భారతదేశానికి వచ్చింది. భారతదేశం ఎందుకు? సోనేకి చిడియా అంటే బంగారు గని ఎందుకైంది? భారతదేశంలో బంగారం దొరికి కాలే. భారతదేశంలో ఉన్నటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ ఈ యొక్క ఏమంటారు ముఖ్యంగా వస్త్రాలు ఎంత అగ్గిపెట్టెలు పట్టే చీరను తయారు చేసేవారు. సో వీటికి యూరోప్లో చాలా డిమాండ్ ఉండేది, అర్థమైందా? అట్లనే ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు, లవంగాలు, ఇలాచి ఇట్లాంటివన్నీ ఇవి కూడా మన దగ్గర ఎక్కువ పండేవి, ఈ ముఖ్యంగా కేరళ మలబార్ కోస్ట్. ఓకే, వీటిని ఈ విధంగా ఏమయ్యేది? ఆ రోజులలో కరెన్సీ కాన్సెప్ట్ లేనప్పుడు ఏమయ్యేది? ఈ యొక్క వాళ్ళు బ్రిటిష్ వాడు కానీ రోమన్ సామ్రాజ్యం కానీ వాళ్ళు ఈ ఆఫ్రికా దేశంలో కొల్లగొట్టినటువంటి ఈ బంగారాన్ని
మనకి ఎక్స్చేంజ్గా ఇచ్చి మన దగ్గర ఉన్న ఈ యొక్క వస్త్రాలు కానీ ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు తీసుకుంటారు. అట్లా మన దేశంలోకి చాలా గోల్డ్ అక్యుములేట్ అయింది. ఈ ఈ సంపదను కొల్లగొట్టడం, ఈ సంపదను బ్రాహ్మణుడు గుళ్ళ దాచిపెట్టుకున్నాడు. అందుకని ఈ సంపద ఎత్తుకోవడానికి వచ్చిన వాళ్ళే వాళ్ళ గతి లేక, అది గజనీ కానీ వాడు సమర్కండ్ పరిపాలించినటువంటి వాని పేరేంది పర్షియా రాజు నాదిర్ షా కానీ, లేకపోతే ఇంకోటి వాని పేరు మర్చిపోయినా. సో ఆ ముగ్గురు ముస్లిం రాజులు, ఓకే, పర్షియాకు సంబంధించిన వాళ్ళు, ఓకే. అట్లనే వాని పేరు మర్చిపోతే తైమూరు, గజ్నవి అండ్ ఈడు నాదిర్ షా, ఇది ఇంక్లూడింగ్ నెమలి పింఛం ఎత్తుకోవేయండు షాజహాన్ తయారు చేసింది, ఓకే. సో వాళ్ళుగా ఈ కోహినూరు వజ్రం ఎత్తుకువేయండు. మళ్ళా తర్వాత మళ్ళీ మనకు వచ్చింది. మళ్ళీ మన దగ్గర నుంచి మళ్ళా ఈ యొక్క పంజాబ్ రాజు ఉండే ఆయన పేరుంది రంజిత్ సింగ్, రాజా రంజిత్ సింగ్. ఆ రంజిత్ సింగ్ నుంచి మళ్ళీ వాడు బ్రిటిష్ వాడు ఎత్తుకుపోయాడు, ఓకే. సో ఆ విధంగా ఇప్పుడు యూకేలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆఫ్రికా దేశాలను అన్ని 60 దేశాలు పరిపాలించిండు అడ్డదారులు. 60 ఏమంటారు కామన్వెల్త్ దేశాలు అంటారు. ఈ 60 దేశాల్లో ఉన్నటువంటి సంపద ఎత్తుకుపోయిండు. ఇలా టన్నుల కొద్ది బంగారము బ్రిటన్లో, లండన్లో ఆ యొక్క అండర్ గ్రౌండ్లలో ఉన్నది బంగారు కడ్డీల రూపంలో, ఓకే. అది కాకుండా ప్రతి దేశం నుంచి విలువైన వస్తువులు, అది విలువ అంటే ఓన్లీ మానిటరీ విలువ కాదు, డబ్బుల విలువ కాదు, దానికి ఒక చరిత్ర ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు కోహినూరు వజ్రం ఉన్నది, కేవలం వజ్రాన్ని అమ్ముకొని పైసలు సంపాదించుకోవడం కాదు, అది భారతదేశం యొక్క ఐకాన్. దానికి ఒక ఏమంటారు హిస్టరీ ఉన్నది, దానికి ఒక చరిత్ర ఉన్నది, ఆ యొక్క ఎమోషన్స్ జతగూడి ఉన్నాయి. కాబట్టి యు ఆర్ నాట్ జస్ట్ టేకింగ్ మానిటరీ. దానికి డబ్బులు ఇస్తామన్నా అది దొరకదు, ఎందుకంటే ఆ చరిత్ర మా దేశానికి గర్వకారణం. అట్లా అనేక దేశాల నుంచి వాళ్ళ యొక్క విలువైనటువంటి ఆ యొక్క హిస్టారికల్ గా ఉన్నటువంటి అన్ని ఎత్తుకుపోయి వాడు బ్రిటన్, లండన్ మ్యూజియంలో పెట్టుకున్నాడు. టిప్పు సుల్తాన్ సంబంధించిన పెద్ద ఖడ్గము, అది ఒక చరిత్ర అయ్యా, అది డబ్బులతో కొలవలేము అది. అర్థమైందా? సో అట్లాంటి అన్ని ప్రపంచంలో ఎత్తుకుపోయిండు. ఎందుకు స్లమ్ డాగ్ మిలియన్ ఇటు చేసిండ్రు? కేవలం అంతకంటే బెస్ట్ సినిమాలు వచ్చినాయి మనకి. మొన్న ఆస్కార్కి ఏది అది ఆ పాటను ఇటు చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు? అలా బ్రిటిష్ వాడిని మంచిగా చూపెట్టిండ్రు రాజమౌళి గారు నాటు పాటకి. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? భారతదేశం అంటే నేను ఎందుకు చెప్పిన ఈ యొక్క ఏది ఇన్ని దేశాలు, బ్రిటిష్ ఓడు, పోర్చుగీస్ ఓడు, ఫ్రెంచ్ ఓడు, డచ్ ఓడు, ఫస్ట్ పోర్చుగీస్ ఓడు వచ్చిండు, తర్వాత డచ్ ఓడు వచ్చిండు, తర్వాత ఫ్రెంచ్ ఓడు వచ్చిండు, తర్వాత బ్రిటిష్ ఓడు వచ్చిండు. ఎందుకు వచ్చిర్రు? వాళ్ళ దేశంలో అన్ని మంచుకున్నాక మన దేశంకి ఎందుకు వచ్చిర్రు? అంటే వాళ్ళ దేశంలో లేని అన్ని మన దగ్గర ఉన్నాయి కాబట్టి వచ్చిర్రు ఎత్తుకోవడానికి. అర్థమైందా? నేను చెప్తున్నా కదా, 27% ఆఫ్ ద ప్రపంచంలో ఉన్నటువంటి 27%, ప్రపంచం మొత్తం సంపద ఒక దగ్గర వేస్తే అందులో 27% భారతదేశంలో ఉండే. ఈ లాస్ట్కి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏ స్థాయి తీసుకొచ్చిండు బ్రిటిష్ వాడు? 2% తెచ్చిండు 27 నుంచి. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు. ఆ స్థాయిలో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఏది మనకు తిండి లేక విదేశాల నుంచి ముక్కిపోయినటువంటి గోధుమలు ఇంపోర్ట్ చేసుకున్నాం, రష్యా నుంచి పాలపొడి ఇంపోర్ట్ చేసుకున్నాం, ఓకే. అంటే వాళ్ళకేంది భారతదేశంకి అట్లా సావాలి. ఇవాళ భారతీయులు కానీ ఆఫ్రికన్స్ కానీ అనేక దేశాలు ఉన్నారు. ఎందుకున్నారు? ఈ బ్రిటిష్ వాడే ఇండెంచర్ లేబర్ కింద, అంటే బాండెడ్ లేబర్ కింద మన ఈ నల్లతోలు ఉన్న వాళ్ళందరినీ వాడు ఏ దేశాలు పరిపాలించినా వాడికి తీసుకుపోయిండు. అర్థమైందా? తీసుకుపోయి గొడ్డి చాకులు వేయించిండు. ఏది అక్కడ ఉన్నటువంటి కాటన్ అంటే పత్తి ఏరడానికి, అట్లనే ఏమంటారు ఈ యొక్క చెరుకు తోటలలో పనిచేయడానికి, ఈ యొక్క టమాటాలు ఇవన్నీ అంటే వ్యవసాయానికి సంబంధించినవన్నీ వాటి వ్యవసాయ పనులు మొద్దు పని చేయించడానికి. ఆ తర్వాత ఈ బ్రిటిష్ వాడు నుంచి స్వతంత్రం వచ్చినాక రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అన్ని దేశాలకు మెల్లమెల్లగా స్వతంత్రం వచ్చింది. 60-70వ దశకం దాకా వచ్చింది, ఓకే. సో ఆ స్వతంత్రం వచ్చినాక అక్కడ ఉన్నటువంటి ఈ బాండెడ్ లేబర్ ఏమైనారు, అక్కడ పౌరులు అయినరు. ఆ విధంగా ఇప్పుడు అక్కడ మారిషస్ అయినా, ఫిజీ ఐలాండ్ అయినా, ఇలా నల్లోళ్ళు అనేక దేశాలు ఉండడానికి కారణం ఈ బ్రిటిష్ వాడే. అర్థమైంది? అంటే ఏమర్థం? నల్లతోలు ఉన్నోళ్ళని ఎల్లకాలం ఇట్లా ఒక అడుక్క తిన్నట్టు ఉండాలి అన్న భావన ఈ బ్రిటిష్ వానికి అది సబ్ కాన్షియస్ లెవెల్లో నింపిపెట్టిరు. సో అందుకే ఇప్పటికి భారతదేశం అంటే ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ లెక్క చూసేటువంటి మైండ్ సెట్ ని తయారు చేసి పెట్టారు. కాబట్టి ఇప్పుడు నిజంగా అక్కడ ఏమైంది అనేది వేరే చెప్తున్నారు, కానీ మీడియాలో ప్రచారం చేస్తుంది వేరే ఉంది. వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఈ సోకాల్డ్ దేశాలన్నిటికీ ఐటీ సేవలు ఎవరు అందిస్తున్నారు?
డాక్టర్స్ ఎవరు అందిస్తున్నారు, సైంటిస్ట్గా ఎవరు అందిస్తున్నారు? మన వాళ్ళే. మన దేశం కూడా అట్లా చేసుకోవచ్చు. మన సేవలు వాళ్ళకి అంత యూజ్ అయ్యి వాళ్ళు వరల్డ్ నంబర్ 1 కాగలిగినప్పుడు అనేక దేశాల వాళ్ళు, ఇంక్లూడింగ్ లేబర్ పనులకు కూడా ఇవాళ దుబాయ్లో కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇవాళ ఆ స్థాయికి రావడానికి కారణం ఎవరు? మరి ఇంజనీర్లు మనోళ్ళే ఉంటారు, డాక్టర్లు మనోళ్ళే ఉంటారు, ఇంక్లూడింగ్ లేబర్ పని చేసే కూడా మనోళ్ళే ఉంటారు. అంటే ఆ అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం మనము ఎంత మన యొక్క రిసోర్స్ని మనం ఇవ్వగలుగుతున్నప్పుడు వాటిని మనం ఎందుకు వాడుకోలేకపోతున్నాం? ఒకే ఒక కారణం ఈ రాజకీయ నాయకులు, దొంగ రాజకీయ నాయకులు. అందుకే నేను ఈ రాజకీయ నాయకుల యొక్క మీ ఇల్లు ఒక్కటి మంచుకుంటే చాలదురా, అందరి ఇల్లు మంచుకుంటాలని కోరుకోవడానికి ప్రజలు కట్టిన ట్యాక్స్ను సద్వినియోగం చేయమని నెత్తిన ఓరగొట్టుకుంటున్నాం. ఓకే, సో ఆ క్రమంలో ఇక్కడ ఓవరాల్ స్టోరీ ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఎవరికి లేని సమస్య, అది కూడా మన తెలంగాణ గవర్నమెంట్కి సంబంధం లేనిది, ఒక ఆర్గనైజర్స్, మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ ఆర్గనైజ్ చేసి వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతున్నారు. మనం కేవలం అక్కడ మనం హోస్ట్గా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అందిస్తున్నాం తప్ప వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో మన గవర్నమెంట్ ఇన్వాల్వ్ కానప్పుడు తెలంగాణ గవర్నమెంట్ని ఎందుకు బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మనకు ఒకటే ఒకటి లాభం, మన హైదరాబాద్ పెట్టడం వల్ల ఏం లాభం అంటే, ప్రపంచ దేశాలు ఉన్నటువంటి వాళ్ళు అందగత్తెలు కాదు, అంతకంటే బెస్ట్ అందగత్తెలు మన దగ్గర ఉన్నారు. ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళకంటే మన అమ్మాయిలు అందగత్తెలేరా? అమ్మాయి అంటే కేవలం ఒక శరీరం కాదు కదా. వీఆర్ నాట్ జస్ట్ కంపేరింగ్ ఇట్స్ అన్ ఏ బాడీ, నో, ఇట్స్ అబౌట్ దే ఆర్ ద అంబాసిడర్స్ ఫర్ దేర్ కంట్రీ. అంటే మన దేశం గురించి, మన దేశ విలువల గురించి, మన సాంప్రదాయాల గురించి, మన దేశ ఔన్నత్యం గురించి ప్రపంచ దేశాలకు చాటి చెప్పడానికి వాళ్ళు ఒక అంబాసిడర్గా పనిచేస్తున్నారని అర్థం అక్కడ. అంతేదా? ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ దేశం తరపు నుంచి మన దేశంకి వచ్చిందంటే మన దేశం యొక్క గొప్పతనం గురించి, మన రామప్ప గుడి గురించి, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి, మన జీవన విధానం గురించి వాళ్ళ దేశ ప్రజలకు చెప్తుంది కదా. సో దే ఆర్ ద బ్రాండ్ 108 మంది బ్రాండ్ అంబాసిడర్ మన దేశ సంస్కృతిని వేరే దేశాలకు చెప్పడానికి. అదొక వస్తువు కాదు, అంతకంటే బెస్ట్ కళ్ళు మంచుకుండి, ముఖ కవలికలు మంచుకున్న అమ్మాయిలు మన దగ్గర ఇంతమంది ఉన్నారు, కొల్లలు ఉన్నారు. ఓకే, కాబట్టి ఇట్స్ నాట్ ఫర్ ద బాడీ, దే ఆర్ నాట్ ద బాడీ. అర్థమైందా? ఆ క్రమంలో మనము కేవలం వేదిక కల్పిస్తున్నాం అంతే. మనం వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో, వాళ్ళ యొక్క లాస్లో, వాళ్ళ యొక్క దాంట్లో మనం ఏలు కాలు పెడతలేం. అట్లా ప్రతి దేశంలో చేస్తారు వాళ్ళు. ఈ ఇయర్ ఇక్కడ చేసారు, లాస్ట్ ఇయర్ ఇంకో దగ్గర చేసారు, నెక్స్ట్ ఇయర్ ఇంకో దగ్గర చేస్తారు. మరి లాస్ట్ ఇయర్లో ఇప్పుడు ఈ అమ్మాయి కంప్లైంట్ చేస్తుంది అని అంటున్న వాటిలలో మరి లాస్ట్ ఇయర్ కూడా ఇదే చేయించారు కదా, రైట్? ఈ లాస్ట్ ఇయర్ చేసింది కూడా ప్రాస్టిట్యూషన్ అయితే ఈ ఇయర్ చేసింది కూడా ప్రాస్టిట్యూషనే. మరి అబ్జల్యూట్ నాన్ సెన్స్. కేవలం ప్రతిపక్షాలకు తిన్నదరక్క, కేవలం ఎందుకు చేస్తున్నారు ఈ చెత్త నా కొడుకులు? సోకాల్డ్ కొంతమంది జర్నలిస్టులు అని చెప్తున్న నా కొడుకులు ఎందుకు చేస్తున్నారు? కాంగ్రెస్ ని ఎందుకు బురదలుతున్నారు? ఈ చెత్త నా కొడుకులకు రావాల్సిన చిల్లర కాంగ్రెస్ ఓడి ఇయ్యాడు, బీజేపీ ఓడిస్తాడు. ప్రజల దగ్గర దోసుకున్న సొమ్ము బీజేపీ ఓడిస్తాడు, వీళ్ళకి చిల్లర బీఆర్ఎస్ ఓడిస్తాడు. కాబట్టి ఈ స్వార్థపరులైనటువంటి జర్నలిస్టులు, స్వార్థపరులైన వాళ్ళు బీజేపీ సంకనాకుతున్నారు, బీఆర్ఎస్ సంకనాకుతున్నారు. ఆ ఆర్య బ్రాహ్మణ మెంటాలిటీ ఉన్న వాళ్ళందరూ గోధి మీడియా అంతా బీజేపీ సంకనాకుతుంది. ఎందుకు నాకుతుంది? మన దగ్గర దోసుకున్న సొమ్ములకెళ్ళి వాళ్ళకి వాటాలు ఇస్తున్నాడు. అంటే దొంగతనం చేసినా సరే, దొంగతనం చేసిన సహకరించినా వాళ్ళు కూడా దొంగలే. సేమ్ థింగ్ విత్ ఇప్పుడు మైక్ టీవీ అని ఒకటి ఉన్నది, తులసి చందు అని ఛానల్ పెట్టుకున్నది. ఆమె బీజేపీని తిట్టిన దాంట్లో, బీజేపీ తప్పిదాలు ఎత్తి చూపెట్టిన దాంట్లో 1% అన్న బీఆర్ఎస్ తప్పిదాలను ఎత్తి చూపెట్టిర్రా మీరు తులసి చంద్ గారిని? అంటే అర్థమైంది, బీఆర్ఎస్ దగ్గర చిల్లర తీసుకున్నావేమో ఎవరికి తెలుసు, రైట్? ఈ తులసి చంద్ గారు ఏదో ట్వీట్ చేయగానే కేటీఆర్ రెస్పాండ్ అయ్యి నేను యాక్షన్ తీసుకుంటా అంటాడు. ఎందుకంటావు? బీఆర్ఎస్ మంచిగా చేస్తే కాంగ్రెస్ రాకపోవు కదా. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళని చెప్పలే నేను, కానీ నేను 10 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా, ప్రజల తరఫున వాయిస్ ఇస్తున్నా. ఎందుకు చెప్తున్నా? నాకేం కాంగ్రెస్లో మెంబర్షిప్ లేదు. ఓకే, నాకు వాడు ఎవడన్నా పిలిచి ఇస్తానా, నాకు వద్దురా అని చెప్తా. ఎందుకు కొట్లాడుతున్నా? అందరి దొంగలలో ఎవడు తక్కువ దొంగ అని నేను ఆలోచిస్తా. ఇవాళ దేశంలో ఏమైనా కట్టిందంటే కాంగ్రెస్ వాడే కట్టిండు. తీసుకురండి, ఏ ఊర్లో అన్న బడి తీసుకురండి, ఎవడు కట్టిండో చెప్పుర్రి. ఎక్కడ నీటిపారుదల ప్రాజెక్టు తీసుకురండి, ఎవడు కట్టిండో చెప్పుర్రి. ఏ సంవత్సరం కట్టిండ్రు, అది ఎవరి హయాంలో కట్టిండ్రు చెప్పండి.
నేను గమనించిన కాడికి 90% ఆర్ 100% కాంగ్రెస్ వాడే కట్టిండు. బీజేపీ వాడు ఏం కట్టిండో తీసుకురండి, కేసీఆర్ గారు ఏం కట్టిండో తీసుకురండి. కాంగ్రెస్ వాడు కట్టిన వాటికి పేర్లు మార్చిర్రు. ఇలా ఎయిమ్స్ గీమ్స్ అన్ని ఏంది కాంగ్రెస్ హయాంలో కట్టిన సెకండ్ గ్రేడ్ ఐఐటీలో అవి కాకుండా సెకండ్ గ్రేడ్ లో ఉన్న ఆ యొక్క కాలేజెస్ వాటన్నిటికీ పేర్లు మార్చి ఐఐటీ అని పెట్టిండు బీజేపీ వాడు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ఆ బిల్డింగ్ కి టీమ్స్ అని కేసీఆర్ గారు పెట్టిండు. ఇలా కాంగ్రెస్ ఉస్మానియా హాస్పిటల్ కడుతుంది. ఓకే, గాంధీ హాస్పిటల్ కాంగ్రెస్ కట్టించింది. ఓకే, అదే కేసీఆర్ వచ్చిన నాకుడుకు పెచ్చులు ఓడిపోతున్నారా అంటే కూడా కట్టియలేదు ఉస్మానియా హాస్పిటల్. కాంగ్రెస్ ఓడు కానీ కమ్యూనిస్టులు కానీ నక్సలైట్లు కానీ పేదోళ్ళకి భూములు వంచి పెడితే ఒక భూస్వాముల దగ్గర ఉన్న భూమి తీసుకొచ్చి ఆ ఇందిరాగాంధీ పుణ్యంతో చట్టం చేస్తే భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చి భూములు వంచి పెడితే ఇలా ఎస్సీల ఎస్టీల దగ్గర ఈ మాత్రం ఒక ఎకరమో 1/2 ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయి. ఆ యొక్క భూదాన ఉద్యమంలో కానీ ఆ కమ్యూనిస్టులు కొట్లాడి కానీ ఈ ఇందిరమ్మ చేయడం వల్ల కానీ లేకపోతే ఈ మావోయిస్టుల వల్ల కానీ ఈ భూస్వాముల దగ్గర భూమి పంచిపెడితే ఇలా నలుగురు దగ్గర ఒక వ్యవసాయ కూలీలు ఉన్న వాళ్ళ దగ్గర ఇలా ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి ఉంది. ఓకే, ఆ భూమి మొత్తం గుంజుకున్నాడు కేసీఆర్ గారు. 32 కాలం ఉంటే తీసేసి 3 కాలంలో చేసిండు. ఎందుకు చేసినావురా? అనుభవదాడి కాలం ఉంటే తీసేసిండు. ఎందుకు తీసినావు? రేపు కోర్టుకు పోతే కూడా చెల్లది, కోర్టు డాక్యుమెంట్లలో కూడా ఏడు ఉండదు. అట్లా బలిసిన వాళ్ళకి ఒక్కొక్కరి కింద 600 ఎకరాలు ఉంటే ఎకరానికి 5,000 10,000 చొప్పున ఎన్ని లక్షలు ఇచ్చిండు. పాలమల్లిగానికి ఎన్ని లక్షలు ఇచ్చిండు అడగండి. రైతు బంధు ఏం అవసరం వానికి? భూములు కబ్జాలు పెట్టి అడ్డదారులు దోసుకున్నానికి మళ్ళా లక్షల రైతు పేదోడు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఎందుకు ఇవ్వాలి వానికి? ఇది ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి 600 ఎకరాలు ఉంది. ఎన్ని లక్షలు ఇచ్చిండు? ఒక్క దగ్గర చెరువు కనబడ్డా, శిఖం భూమి కనిపించినా, ఎక్కడ ఏది అసైన్మెంట్ ల్యాండ్స్ అయినా అన్ని కబ్జా పెట్టిండి బీఆర్ఎస్ వాడుకోలు. వాడు కేసీఆర్ గాడు, కేటీఆర్ గాడు, కవిత, బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, కింది స్థాయి నాయకులు ఒక్క దగ్గర ఒక ఇంచు భూమి వదిలినరా? 100 కోట్లకు ఒక ఎకరం అంటాడు. మేము అమ్ముతాం, కొను మరి. 100 కోట్లకు ఎకరం చొప్పున కొను మరి. ఎవరికి చెప్తున్నారు? అందరి దగ్గర ఎవరి దగ్గర భూమి లేకుండా చేసేసి కృత్రిమంగా రేట్లు పెంచేసి ఇలా రియల్ ఎస్టేట్ పడిపోయింది. అంటే రియల్ ఎస్టేట్ మంచిగుంటే కాంగ్రెస్ వాడు వచ్చి దాంట్లో ఏమన్నా ఏలు పెట్టిండా, కాలు పెట్టిండా? ఇప్పుడు మార్కెట్ రేటు 10 రూపాయలు ఉన్నదాన్ని 1000 రూపాయలు చేసి కొను అంటే ఓడుకుంటారా? నువ్వు 10 రూపాయలు తీసుకురాకుంటారు అందరూ, రైట్? ఇలా బంగారము 1,00,000 రూపాయలు చేసిర్రు. 3,000 ఒక 20 ఏళ్ల కింద 3,000కు ఉండే నా పెళ్ళి అప్పుడు. ఇలా గంధ రెడీ అయితే ఓడుకుంటారా? దాని వాళ్ళు సిల్వర్ పెట్టుకుంటున్నారు, సిల్వర్కి రుబ్బుతో ఊహించుకొని. అంటే నేనేమంటున్నా, రియల్ ఎస్టేట్ కాంగ్రెస్ వాడు ఎడగొట్టి ఏం చేసినాం? మనం ఉన్నదానికంటే అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఉన్నదాన్ని ఎడగొట్టినాం? ఏం చెడగొట్టలే. నువ్వు అడ్డగోలు రేట్లు పెంచేసి కొనుమంటే ఓడుకుంటాడు. మార్కెట్ రేటు నువ్వు ఆ రేట్లు పెంచినట్టుగా జీతాలు పెరగలే కదా, ఆమ్దాని పెరగలే కదా. పెరగనప్పుడు ఆమ్దాని ఎంత పెరిగిందో ఆ రేటు పెంచితే కొంటారు కానీ నువ్వు అడ్డగోలుగా రేటు పెంచితే ఓడుకుంటాడు. దానికి కాంగ్రెస్కి ఏం సంబంధం? ఆలోచించండి మిత్రులారా దయచేసి. సో ఆ క్రమంలో చెడగొట్టేటి అన్ని చెడగొట్టి కేసీఆర్ గారు చేలో పెట్టినప్పుడు మనకు మిగులు బడ్జెట్ ఆ ఏది 60-70 ఏళ్లలో అందరు ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు 76,000 కోట్లు అప్పు. ఓకే, కానీ మనము డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ అంత తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రోషయ్య గారు కానీ మనము 2014లో విభజన తర్వాత కేసీఆర్ గారికి చేలో పెట్టినప్పుడు మనకు వచ్చిన పైసల కంటే మనం సృష్టించిన సంపద కానీ దానివల్ల మనకు మిగులు బడ్జెట్ ఉండే, అప్పులు చేయలే. సో అట్లా 76,000 కోట్లే ఉండే అంతకుముందు చేసిన ముఖ్యమంత్రులు అందరూ. నేదురు మల్లి జనార్దన్ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు, ఇట్లా అందరు చేసిన అప్పు, అంజయ్య గారు, ఇట్లా అందరు చేసిన అప్పు కలిపితే 70 ఏళ్ళలో చేసిన అప్పు 76,000 కోట్లు. అదే కేసీఆర్ లుచ్చనాకుడికి వచ్చినాక ఒక 11 వాళ్ళ 70 ఏళ్ళు పట్టింది 76,000 కోట్లు అప్పు చేయడానికి. ఈ లుచ్చనాకుడికి వచ్చినాక ఇంచుమించు 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఆర్బీఐ దగ్గరనేమో 4 లక్షల కోట్ల అప్పు తీసుకున్నాడు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అనుమతితోటి. మిగిలిన ఏమో కార్పొరేషన్లు పెట్టిండు, కాళేశ్వరం కార్పొరేషన్, ఇంకో కార్పొరేషన్ కంపెనీ పేరు పెట్టి ఆ కంపెనీ పేరు మీద అప్పులు తీసుకున్నాడు. ఈ కాళేశ్వరంలో మేము ఈ ఇన్వెస్ట్ చేస్తాము, ఇళ్ళకి వచ్చిన సంపదతోటి మేము నీ అప్పులు కడతామని. అలా పీకేదే ఉంది కానీ వచ్చేదేం లేదు. ఆ విధంగా ఇంకో 3 లక్షల కోట్ల అప్పు చేసిండు. మొత్తం 7 లక్షల కోట్ల అప్పు చేస్తే ఇప్పుడు మనకు వస్తున్న ప్రజలు కడుతున్న ట్యాక్స్ డబ్బులకి వెళ్ళి 5-6 వేల కోట్లు తక్కువ నెలకి కేవలం మన ఎప్పుడు ముఖ్యమంత్రి గారు, నేను కరెక్ట్ నంబర్ మర్చిపోయినా. సో తక్కువ 6,000 కోట్లు 10,000 కోట్లు కేవలం వీడి కేసీఆర్ గారు చేసిపోయినటువంటి అప్పుకి మిత్తి కట్టుకుంటూ పోతున్నాం.
మళ్ళీ అది గుదిబండ అలాకెళ్ళి ఒక్క నీళ్ళు వస్తలేవు ఏమొత్తలేదు, కరెంట్ మింగుతుంది తప్ప. సో ఈ విధంగా వాడు ఒరిజినల్ డిజైన్ ప్రకారం ఉంటే మనకి గ్రావిటీ ద్వారా వచ్చేది, మనకేం ఖర్చు అయ్యేది కాదు. ఓకే, ఒక దగ్గర తుమ్మిడి గట్టు దగ్గర కట్టుకుంటే అయిపోయేది. కావాలని డిజైన్ మార్చి తక్కువ 80,000 కోట్లు దాన్ని చేసిండు. మొత్తం జలయజ్ఞం కింద 90 ప్రాజెక్టులు సిల్ట్ తీసేటి చిన్నవి పెద్దవి కలిపితే ఎంత 40,000 కోట్లకు మన బడ్జెట్ స్టార్ట్ చేస్తే 80,000 కోట్లు ఎంత అయింది డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో. కానీ ఈ లుచ్చనాకుడు కేసీఆర్ గారు ఒక్క కాళేశ్వరంకి 80,000 కోట్లు ఇది దాని బడ్జెట్ వేసి మళ్ళీ మిత్తి అసలు అన్ని కలిపితే 150,000 కోట్ల దాకా అవుతున్నాయి ఈ 10 ఏళ్లలో. సో ఇట్లా ప్రజలు వాళ్ళకెళ్ళి నా అంచనా ప్రకారం 50,000 కోట్లు 60,000 కోట్లు ఈజీగా దోసుకున్నాడు ఒక్క కాళేశ్వరం పేరు మీద. అట్లా మిషన్ భగీరథ అని ఇక బీర్ల మీద మన దగ్గర కరెంటు ప్రొడక్షన్ చేయకుండా పక్క రాష్ట్రం నుంచి కొనుక్కొచ్చిండు, ఛత్తీస్గఢ్ ఇంకో దగ్గర నుంచి. అట్లా యూనిట్కి 5 రూపాయలు తీసుకున్నాడు, ఒక్క బీరు బాటిల్ మీద ఒక 5 రూపాయలు ఇట్లా తీసుకున్నాడు కమిషన్. ఇట్లా ప్రజల యొక్క అప్పు చేసి ఇట్లా దోసుకున్నారు, భూములు కబ్జా పెట్టినరు, ప్రజలకు యొక్క చిల్లర పథకాలు తప్ప ఏం చేయలేదు. మళ్ళీ వాడు ఎట్లా మంచోడవుతాడు? ఇలా బీజేపీ పాలిత రాష్ట్రం పోదాం, ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం మన తెలంగాణ కంటే మంచిగుందా? మన ఉచితాలు అంటారు, ఉచితాలు ఎవరి ఉచితాలు? నా జేబులకి ఇస్తున్నా, ప్రజలు కట్టిన డబ్బుల్ని కొంతమంది పేదలకు ఇచ్చి మిగిలిన డబ్బుని వాళ్ళ యొక్క అభ్యున్నతికి ఖర్చు పెడితే, ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 56,000 ఉద్యోగాలు ఎవడిచ్చిండో నాకు చెప్పుండ్రి. మరి కాంగ్రెస్ ఇచ్చింది. గ్రూప్ 1, గ్రూప్ 2 టీచర్ ఉద్యోగాలు, నర్సు ఉద్యోగాలు ఫిల్ చేసినాం. మనకు బడ్జెట్ ఎంత అనుకూలిస్తే అంత ఫిల్ చేస్తున్నాం. ఈ సంవత్సరం అయితే ఈ సంవత్సరం ఫిల్ చేస్తాం, వచ్చే సంవత్సరం ఈ 5 ఏళ్లలో ఎన్ని అయితే అని ఫిల్ చేస్తాం. అదే బీజేపీ హయాంలో పేపర్ లీక్లు అయినాయి, ఒక్క జాబ్ ఫిల్ చేయలే. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీక్లు అయినాయి, ఒక్క జాబ్ ఫిల్ చేయలేదు. ఇప్పుడు ఎందుకైతే లేవు పేపర్ లీక్లు? ఈ డ్రగ్స్ కల్చర్ ఎవడు అలవాటు చేసిండు? ఎవడు దేశంలోకి డ్రగ్స్ రాణిస్తున్నాడు? చెడగొట్టేదేమో వాళ్ళు, మనం మంచిగా చేయాలపోతే మళ్ళీ రాళ్ళేస్తున్నారు. ఎందుకని? కనీసం జర్నలిజం చేసే వాళ్ళనే కరెక్ట్ చెప్పాలి కదా ముచ్చట. ఈ తులసి చంద్ గారు దయచేసి నేను చెప్తున్నా, ఆమె బీజేపీ తప్పిదాలు ఎత్తు చూపెట్లా కరెక్ట్ చెప్తుంది. ఆమెకు నాలెడ్జ్ ఉండని, లేకపోతే ఆమె చదివిన చదువుకు కానీ ఆమెకు జర్నలిజం రిలేటెడ్ ఉన్నప్పుడు ఆ సంబంధించిన వీడియోలు అవన్నీ కరెక్ట్గా చూసుకుంటే చెప్తుంది. ఓకే, నేనేమేమి తప్పు పడతలేను. ఓకే, ఆమె జర్నలిజం చదివింది, అనుభవం 2 రకాలుగా ఉంటుంది నాలెడ్జ్. ఓకే, ఒకటి ఏంటంటే ప్రాక్టికల్గా ఇది అనలైజ్ చేయడము, రియాలిటీకి దగ్గర చెప్పడం వేరు, పుస్తకం చూసి ఉన్నదన్నట్టు చదవడం వేరు. ఓకే, పుస్తకంలో చూసినది ఉన్నదన్నట్టు అన్ని చోట్ల వర్కౌట్ కాదు. కొన్ని చోట్ల మనము ఆ యొక్క విశ్లేషణ ఏమంటారు, ఆ రియాలిటీ దగ్గరగా ఆలోచించగలగాలి, ప్రాక్టికల్గా ఆలోచించగలగాలి. అప్పుడు మనం ఇంకా మోర్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతాం. ముచ్చట చూసి చెప్తే ఆ ముచ్చట రాసినోడు తప్పు రాసిండనుకో మనం కూడా తప్పు చెప్తాం. అర్థమైందా? ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లు చచ్చిపోయాడని వాడేవాడు పోలీసు వాడు చెప్పిండు, ఆ ఉన్నదన్నట్టు చెప్తుంది తులసి చంద్. మరి వాస్తవాలు అట్లున్నాయా? వాస్తవాన్ని మనం అనలైజ్ చేయాలన్నా వద్దా? ప్రభుత్వాలు మంచిగా పనిచేస్తే వాళ్ళని నమ్మొచ్చు, వాళ్ళు దొంగలు ఉన్నాక వాళ్ళ తప్పిదాలు ఎత్తి చూపెట్టాలి కదా, వాళ్ళని గుట్టిగా నమ్మలేం కదా. అది పోలీస్ అయినా ఐఏఎస్ అయినా ఎవడైనా అందరు దొంగలే ఉన్నారు కదా, అవునా కదా? కానీ తులసి చంద్ అట్లా ఏది ఆడ ఏం చెప్తే వాడు ఉన్న నడి చెప్పుకుంటూ పోతుంది. అట్లా కలుస్తుంది. వాస్తవాలు అనలైజ్ చేసి చెప్పాలి కదా. సో అట్లా దేశమంతా ఇథనాల్ ఫ్యాక్టరీ పెడితే ఏం సమస్య లేదు, మన తెలంగాణ పెడితే ఫస్ట్ సమస్య తులసి చంద్ గారికి వస్తుంది. ఎందుకు వస్తుందో నాకు తెలియదు. చెత్తని మనం పెట్రోల్గా చేసుకొని మనం వాడుకుంటే తప్పేముందో నాకు అర్థమైతలేదు.
దానికి ఏడికెళ్ళి విషవాయువులు వస్తాయి అర్థం. ఆహార పదార్థాన్ని కుల్లబెడితే అది ఇథనాల్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ తాగే ఆల్కహాల్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? గల్లకెళ్ళి వస్తుంది. ఎట్లా వస్తుంది? ఆల్కహాల్ తయారు చేయడానికి ఏ సమస్య రానప్పుడు ఇథనాల్ తయారు చేయడానికి ఎందుకు సమస్య వస్తుంది? ఆల్కహాల్ ఎట్లా వస్తున్నది? ఈ మొలాసిస్, ఈ వేస్ట్ అంతా కుల్లబెడితే వస్తున్నది వాళ్ళకి ఆల్కహాల్. ఇది కూడా అంతే, ఇది కూడా ఒక రకమైన ఆల్కహాలే. అర్థమైందా? సో ఆలోచించండి మిత్రులారా దయచేసి. అట్లా ఏది కేంద్ర ప్రాజెక్టు పెడితే ఏమైంది? చెట్లు కొట్టేస్తే మళ్ళీ పెట్టుకుంటాం. పెద్ద సమస్యనా? 3 ఏళ్లలో పెరుగుతాయి చెట్లు అని చెప్పి అభివృద్ధిని ఆపలేం కదా. ఒకప్పుడు ఇలా నగరాలు అంటున్నాయన్నీ ఒకప్పుడు అడవులే ఉండే కదా, మరి అన్ని కొట్టేసి చెట్లు పెట్టుకోలేం కదా. ఆలోచించండి మిత్రులారా. కాబట్టి నేను ఏం చెప్తున్నా ఇక్కడ ఓవరాల్ స్టోరీ అంటే అందరూ స్వార్థపరులే ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ వాడు ఏంటంటే మన దగ్గర దోసుకొని మనకేం ఖర్చు పెట్టకూడదు. బీజేపీ అయితే చిల్లర కూడా ఇస్తలేడు కాబట్టి వాడు ఫుల్ దోసుకున్న దానికి వెళ్ళి పెయిడ్ సోషల్ మీడియా పెట్టి ఇట్లా ఏమంటారు చెత్త నింపుతున్నాడు. అట్లనే ఈ గోధి మీడియాని పెంచి పోషిస్తున్నాడు. అందరికి వాడు దోసుకున్న దానికి చిల్లర ఇస్తున్నాడు కాబట్టి ఈ చిల్లర కోసం జాతికి ద్రోహం చేస్తున్నారు వాళ్ళు బీజేపీ. సేమ్ థింగ్ విత్ బీఆర్ఎస్ ఏం మంచిగా చేసిందో, బీఆర్ఎస్కి ఎందుకు సపోర్ట్ చేయాలో ఒక్కరు చెప్పండి దయచేసి. అప్పులు చేసిండ్రు, దోసుకున్నారు, భూములు కబ్జా పెట్టిర్రు, ఒక భావస్వేచ్ఛ లేకుండా చేసిర్రు. ఓకే, ఒక అన్ని ఉద్యోగ సంఘాలను తీసేసిర్రు, అన్ని సంఘాలని. ఓకే, అదేమంటారు ధర్నా చౌక్ ఎత్తేసిర్రు, ప్రశ్నించని ఒక స్వేచ్ఛను తీసేసిర్రు. ఒక నాయకుడు ప్రజల్ని కలవాడు, ప్రజాప్రతినిధులను కలవాడు, ఎవరిని కలవాడు, ఒక నియంతృత్వాన్ని చేసిర్రు. కాబట్టి ఒక చిల్లర తప్ప ఏం రాలేదు. బీఆర్ఎస్ హయాంలో చిల్లర తప్ప ఒక ఉద్యోగం రాలేదు, ఒక అభివృద్ధి జరగలేదు, మన బతుకులు మారలేదు. కాదు లుచ్చనా కొడుకులు ఉద్యోగాలు ఇస్తా అంటలేడు వాడు. కేసీఆర్ గాని వాడు బ్రాహ్మణుడు గారు ఏమంటారు? గొర్రెలు కాసుకున్నటోనికి గొర్రెలు ఇస్తా, బర్రెలు కాసుకోవడానికి బర్రెలు ఇస్తా, ఓకే, పందులు కాసుకున్నటోనికి పందులు ఇస్తా, మంగళ పని చేసుకోవడానికి గడ్డం ఇస్తా. గిదారా అంటే మేము ఎల్లకాలం గట్లనే బతకాలి. వీడు మాత్రం రాజ్యం మేము గట్ల చేసుకుంటేనే నువ్వు రాజ్యం వెళ్తావు. అట్లా నేను కూడా అట్లనే అవుతా అంటే వీళ్ళు నచ్చదు. కాబట్టి ఈ వర్ణ వ్యవస్థని పెంచి పోషించేటోడు బీఆర్ఎస్ వాడు అట్లే ఉన్నాడు, బీజేపీ వాడు ఇంకా వరుస్తున్నాడు కదా. పార్లమెంట్ కోపిని ఇంకెవడొచ్చిండు? ఇదే చిన్నజీఆర్ లాంటోడు, ఇదే ఆర్య బ్రాహ్మణుడు. ఏం కావాలి? ఈ గోడలు పెట్టాలి. ఇట్లా దుర్మార్గులు ఉన్నారు. ఆలోచించమని కోరుతున్నా. ఇక్కడ ఈ క్రమంలో ఈ మిస్ వరల్డ్ పోటీలకి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం మనం వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం. దాన్ని ఆర్గనైజ్ చేస్తుంది 100% ఆ ఆర్గనైజేషన్, మిస్ వరల్డ్కి సంబంధించిన ఆర్గనైజేషన్. ఓకే, సో ఈ మిల్లా మ్యాగీ కాకపోతే మిల్లా మ్యాగీ స్థానంలో ఇంకోటి వస్తారు. అది పెద్ద సమస్య కాదు. వాళ్ళకి మనసున పడతలేదు ఈ ఏమంటారు థర్డ్ వరల్డ్ కంట్రీ ఈ బానిసత్వాన్ని పెంచి పోషించిన వాళ్ళకి ఇండియా మిస్ వరల్డ్ కాంటెస్ట్ ని హోస్ట్ చేసిన ఇండియా కూడా ఒక అన్ని దేశాల లెక్క ఒక అభివృద్ధి చెందుతున్న దేశాల లెక్క అన్ని టాప్ వరుసలో ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆ యొక్క ఏమంటారు ఇండియాని ఒక స్లమ్ డాగ్ మిలియనీర్ లెక్క, ఒక స్లమ్ లెక్క, ఒక బానిస లెక్క చూసిన వాళ్ళకి, బానిస పని చేయించుకొని ఒక లేబర్ వల్ల చూసిన వాళ్ళకి ఇవాళ వీడు ఒక ఉన్నత స్థానంలో ఉంటే వాళ్ళకి మనసు పడతలేదు. పట్టకుండా ఏదో రకంగా బురద తల్లే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా 107 మందికి లేని సమస్య ఒక్క ఈ అమ్మాయికి ఎందుకు వస్తుంది? అయినా అది మనమేం ఆర్గనైజ్ చేస్తలేము. మనకు అందులో వాళ్ళ డే టు డే యాక్టివిటీస్కి మనకు సంబంధం లేదు. మనం కేవలం ఒక హోస్ట్గా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తున్నాం. మనము ఒక 4,000 కోట్లు ఇంకెక్కువ మనం ఖర్చు పెడుతున్నాము. ఎందుకని? మన యొక్క హైదరాబాదు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని. సో వాళ్ళు సంతోషపడాలి. ఇంకా వేరే దేశాల్లో ఆ ఫెసిలిటీస్ ఇచ్చిండ్రో లేదో వీళ్ళకి. సో మనం అన్ని ప్రొవైడ్ చేస్తే దే షుడ్ ఫీల్ హ్యాపీ. కానీ ఎవరో ఒక అమ్మాయి పనికిరాని అమ్మాయింది, ఆమె అయినా కానీ వేరే అసలు స్టోరీ వేరే ఉంది. చూద్దాం. ఇది నేను చదువుతుంది ibtimes.co.uk. ఇది యూకే న్యూస్ పేపర్. ఓకే, ఇది యూకే న్యూస్ పేపర్, మన దేశంది కాదు. అంటే వాళ్ళ దేశం న్యూస్ పేపర్లో వాళ్ళ అమ్మాయి గురించి తప్పు రాయారు కదా. మన దేశపోళ్ళు కానీ వేరే దేశపోళ్ళు కానీ ఇంకేమన్నా తప్పు రాస్తారేమో. యూకే దేశపోళ్ళు వాళ్ళ అమ్మాయిని పైకి లేపేటట్టు రాస్తారు కానీ వాళ్ళ అమ్మాయిని చిన్న చేసినట్టు రాయారు కదా. భారతదేశానికి సపోర్ట్గా రాయారు కదా. సింపుల్. సో మీకు కావాలంటే లింక్ పంపిస్తా, లేదంటే చూసుకోండి. ibtimes.co.uk. ఓకే, అందులో వచ్చింది హూ ఈస్ మిల్లా మ్యాగీ, మిస్ వరల్డ్ ఇంగ్లాండ్ 2024 క్విట్స్ పేజెంట్ ఆఫ్టర్ బీయింగ్ ఆస్క్డ్ టు ఎంటర్టైన్ మేల్ స్పాన్సర్స్ ఇన్ ఇండియా. దాని అర్థం ఏంటి అంటే మిస్ వరల్డ్ ఇన్ ఇంగ్లాండ్
ఓకే, మిస్ వరల్డ్ ఇంగ్లాండ్ 2024 ఆమె ఎవరు, ఆ అమ్మాయి పేరు మిల్లా మ్యాగీ. ఆ అమ్మాయి ఏంటంటే 2024లో లాస్ట్ ఇయర్ మిస్ వరల్డ్ ఇంగ్లాండ్ అని ప్రతి దేశంకి అవుతుంది. మిస్ వరల్డ్ ఇంగ్లాండ్, మిస్ వరల్డ్ ఇండియా అంటే ఇప్పుడు ఇండియా తరఫున నందిని గుప్తా అని ఒక అమ్మాయి ఉంది. ఓకే, అట్లా ప్రతి దేశంకి మిస్ వరల్డ్ తరఫున ఇంగ్లాండ్ నుంచి వచ్చిన అమ్మాయి పేరు ఏంది, పేజెంట్ అంటే అందులో పార్టిసిపేట్ చేసిన అమ్మాయి పేరు ఏమంటారు, మిల్లా మ్యాగీ. ఓకే, సో ఏది వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయింది అంటే ఇది మేల్ స్పాన్సర్స్ని అంటే ఈ యొక్క మగవాళ్ళైనటువంటి డబ్బులు స్పాన్సర్ చేసినటువంటి ఈ వాళ్ళని ఎంటర్టైన్ చేయమన్నారు అని వెళ్ళిపోయిందని ఇది ఉంది. Controversy sparks debate over contestant treatment and ethics in beauty pageants after Maggie's shocking exit. Okay, ఆమె పోయిన తర్వాత ఎవరు రాషనల్ ఈ ఆర్టికల్ బై జే ఆలస్. ఓకే, యూకేకి సంబంధించిన ఆయన, పబ్లిష్డ్ 27 May 2025 ఈ రోజు 7:47 AM BST. ఓకే, ఈ అమ్మాయి పేరు మిల్లా మ్యాగీ. ఓకే, సో మిల్లా మ్యాగీ లెఫ్ట్ ద మిస్ వరల్డ్ citing harassment and exploitation. Her claims prompt calls for reform in how pageants treat contestants. ఏమంటున్నారు, ఆమె ఎందుకు వెళ్ళిపోయిందో చెప్పింది, ఇంతకుముందు చెప్పిన రీజన్. ఏ ప్రామిసింగ్ కెరియర్ ఇన్ pageantry has met an abrupt end for Milla Maggie, the reigning Miss England, who withdrew from Miss World competition and amid claims of harassment and exploitation. అంటే దాని అర్థం ఏంది, అదే హరాస్మెంట్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు నన్ను అని చెప్పి ఆమె వెళ్ళిపోయిందని చెప్తుంది దాని సారాంశం. ఓకే, హర్ డిపార్చర్ హ్యాస్ స్పార్క్డ్ వైడ్ స్ప్రెడ్ డిబేట్ అబౌట్ మోడర్న్ రెలవెన్స్ ఆఫ్ బ్యూటీ కంటెస్ట్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ కంటెస్టెంట్స్ బిహైండ్ ద సీన్స్. వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు ఆ బిహైండ్ ద సీన్స్ అనేది, దాని గురించి ఒక రిఫార్మ్ తీసుకురావాలనేమో అని రాసిండ్రు. హూ ఇస్ మిల్లా మ్యాగీ, ఎవరి అమ్మాయి ఈ మిల్లా మ్యాగీ అనటమే. మిల్లా మ్యాగీ 24 ఫ్రమ్ కార్న్వాల్ made history last year as the first plus size winner of Miss England, a title she seized with pride. అంటే దాని అర్థం ఏంటంటే ఆ అమ్మాయికి 24 ఏళ్ళు ఉంది. ఆ అమ్మాయి ఒక కార్న్వాల్ అనేటువంటి ఒక ప్లేస్ నుంచి వచ్చిందంట ఇంగ్లాండ్ లో. ఆమె ఆమెకి ఎందుకు హిస్టరీ చేసింది అంటే మిస్ వరల్డ్ కాంటెస్ట్ లో ఇట్లా బక్క పీనుగు లెక్కుండేటోళ్ళకే గతంలో గెలిచేవారంట. కానీ ఈసారి మాత్రం ప్లస్ సైజ్ ఉన్న అమ్మాయి అంటే బొద్దు కూడా ఉన్న అమ్మాయికి ఫస్ట్ టైం ఆమె ఈ టైటిల్ రావడం అనేది ఆమె హిస్టరీ క్రియేట్ చేసిందంట ఇంగ్లాండ్ చరిత్రలో. ఓకే, raised in London and educated at Moore House School before relocating to Cornwall. She has long championed causes close to her heart, particularly CPR education through her initiative Go Far with CPR. అంటే దాని అర్థం ఏంటంటే ఆమె లండన్ అనేది ఒక పెద్ద నగరం యూకేలో. సో లండన్ లో పుట్టి పెరిగింది, అక్కడే చదువుకున్నది మోర్ హౌస్ స్కూల్ అనే దాంట్లో. కానీ ఆ తర్వాత చదువు అయిపోయినాక ఆమె వేరే కొంచెం కంట్రీ సైడ్ కార్న్వాల్ అనే ప్లేస్ కి రీలోకేట్ అయింది, అక్కడికి మూవ్ అయింది. తర్వాత ఆమె తన క్లోజ్ టు హార్ట్ అంటే ఆమెకు మనసుకు నచ్చినటువంటి సేవలు చేసే క్రమంలో సిపిఆర్ అంటే ఈ యొక్క ఏమంటారు ఈ హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకి సిపిఆర్ చేస్తారు కదా, ఇట్లా పంపు చేసి దానికోసము ఎక్కువ గో ఫార్ విత్ సిపిఆర్, ఆ సిపిఆర్ కి ఎక్కువ ప్రమోట్ చేసిందంట, బ్రాండ్ అంబాసిడర్ లెక్క వర్క్ చేసింది. ఓకే, హర్ అడ్వకేసీ ఎఫర్ట్స్ ఎర్న్డ్ హర్ బ్యాకింగ్ ఫ్రమ్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అండ్ షీ హోప్ దట్ మిస్ వరల్డ్ ప్లాట్ఫామ్ వుడ్ యాంప్లిఫై హర్ వాయిస్. అంటే ఈ సిపిఆర్ గురించి బాగా కష్టపడ్డందుకు ఆ యొక్క యూకేకి చెందినటువంటి ఏమంటారు ఆ యొక్క రాజు అయినటువంటి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఆమెకు సపోర్ట్ చేశాడు. ఈ యొక్క మిస్ వరల్డ్ ప్లాట్ఫామ్ ద్వారా ఆమె ఇంకా చెప్పాలనుకున్న వాయిస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని ఆశపడ్డారు. ఓకే, హౌఎవర్ అయినప్పటికీ హర్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్ ఇండియా టర్న్డ్ సవర్. షీ అరైవ్డ్ అంటే ఆమె అంత మంచి ఉద్దేశంతో వచ్చినప్పటికీ హైదరాబాద్ లో మాత్రం ఇండియాలో ఈ మిస్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఆ అనుకున్న లాగా లేకుండా డిఫరెంట్ గా అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది అని రాశారు. షీ అరైవ్డ్ ఆన్ 7th May 2025 ఫర్ వాట్ షీ బిలీవ్డ్ వుడ్ బి అన్ ఆపర్చునిటీ టు మేక్ ద డిఫరెన్స్. అంటే మే 7వ తారీఖు 2025 రోజు ఆమె హైదరాబాద్కి వచ్చింది. Instead, Maggie claims she was subjected to pressures and behaviors that clashed with her values, leading to her decision to leave the contest. అంటే ఏమంటున్నాడు, సో ఆమె మంచి ఉద్దేశంతో మంచి ఎన్నో ఆశలతోటి వచ్చింది మే 7వ తారీఖు హైదరాబాద్కి.
అయితే మ్యాగీ ఏమంటుంది, ఈయన చెప్తలేడు, మ్యాగీ అంటుంది ఏంటంటే ఆమెని బాగా ప్రెషర్ చేశారు, లేకపోతే ఆమె కొన్ని విలువలతో పుట్టి పెరిగింది, ఆ విలువలకి భిన్నంగా ఆమెను ప్రవర్తించేటట్టుగా ఇబ్బంది పెట్టారు అని అంటున్నది. ఓకే, సో అందువల్ల ఆమె వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. హర్ ఎగ్జిట్ వాజ్ సడన్ అండ్ పబ్లిక్ with Maggie describing feeling like she was being used as entertainment rather than recognized for her talents or humanitarian work. అంటే అది అర్థం ఏంటంటే ఆమె సడన్ గా వెళ్ళిపోయింది. అయితే ఎందుకని షీ వాజ్ బీయింగ్, ఆమెను ఒక వస్తువు లెక్క ట్రీట్ చేస్తున్నారు, ఒక ఎంటర్టైన్మెంట్ చేయడానికి, రాదర్ దాన్ ఆమె యొక్క టాలెంట్స్ కానీ ఆమె యొక్క ఏమంటారు మానవీయ కోణంతో ఆమె చేసిన సేవలకు కానీ వాటిని గుర్తించకుండా కేవలం ఆమెను ఒక విలాస వస్తువు లెక్క చూస్తున్నారు అనేది ఆమె అంటుంది. ఓకే, అందుకని ఆమె వెళ్ళిపోయిందంట. ద అలిగేషన్స్ అండ్ కాంట్రవర్సీ, ఏంది కాంట్రవర్సీ అంటే చెప్తున్నాడు, మ్యాగీస్ డిపార్చర్ వాజ్ ఇనిషియల్లీ డిస్క్రైబ్డ్ యాజ్ డ్యూ టు పర్సనల్ అండ్ ఎథికల్ రీజన్స్. ఆమె వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం మొదట్లో అనుకున్నట్టు ఆమె యొక్క పర్సనల్ అండ్ ఎథికల్ రీజన్స్ అనుకున్నారు. బట్ షీ లేటర్ రివీల్డ్ దట్ హర్ డిస్కంఫర్ట్ స్టెమ్డ్ ఫ్రమ్ బీయింగ్ ఆస్క్డ్ టు పార్టిసిపేట్ ఇన్ యాక్టివిటీస్ షీ ఫౌండ్ డిగ్రేడింగ్. కానీ ఆమె వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఆమె పర్సనల్ కారణాల వల్ల ఆమె ఇది నచ్చలేదు కాబట్టి వెళ్ళిపోయింది అనుకున్నారు. కాదు, ఆమెకు ఎందుకు అట్లా అనిపించింది అంటే ఈ యొక్క వాళ్ళు అడిగినవి చేయడానికి ఆమెకు మనసు ఒప్పలేదు. డిగ్రేడింగ్ అంటే ఆమెను ఒక మానసికంగా ఏమంటారు, ఆమెను వాల్యూ తగ్గించడానికి ఉన్నది అని చెప్తున్నాడు. షీ స్టేటెడ్ contestants were made to wear makeup and gowns continuously even during breakfast and were paraded to entertain wealthy sponsors. అంటే అర్థమైంది, ఆమె అన్నదంట, మ్యాగీ ఏమన్నదంటే వాళ్ళని కంటెస్టెంట్స్ ని మేకప్ ఎప్పటికి మేకప్ వేసుకోవాలి, గౌన్లు వేసుకోవాలి, అంటే చిన్న చిన్న గౌన్లు వేసుకోవాలి. సో ఈవెన్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కూడా, అంటే అల్పాహారం తీసుకునేటప్పుడు కూడా, అండ్ పరేడెడ్ టు ఎంటర్టైన్, అట్లనే వాళ్ళు ఇట్లా తిరుగుతారు స్టేజ్ మీద, ఇట్లా తిరిగి ఇది వెల్తీ స్పాన్సర్, డబ్బులు ఇచ్చిన స్పాన్సర్స్ ని ఎంటర్టైన్ చేయమని చెప్పిండ్రు. అది ఎవరు చెప్తారు? తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు చెప్తుంది? ఆ మిస్ వరల్డ్ పోటీ నిర్వహించే వాళ్ళు చెప్తారా? అందులో తెలంగాణ గవర్నమెంట్కి ఏ సంబంధం? అంటే ఆ స్పాన్సర్స్ వాళ్ళ డబ్బుల కోసం చేయిస్తే అది ఆ యొక్క మిస్ వరల్డ్ లో లాస్ట్ ఇయర్ చేయించలేదా, ఈ ఇయర్ చేయించలేదా? ఒకవేళ అందులో తప్పు ఉంటే, అది అట్లా చేయించడం తప్పు అయితే అప్పుడు మిస్ వరల్డ్ పోటీ ఆర్గనైజర్స్ ని వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తెలంగాణ గవర్నమెంట్కి ఏం సంబంధం? నో, సంబంధమే లేదు. అంటే ఎక్కడ ఎవరిది ఏం పాత్ర ఉందో తెలుసుకోకుండా ఈ ప్రతిపక్షాలు, ఈ పైసలు చిల్లర తీసుకున్న జర్నలిస్టులు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తా అంటే మీ విలువల్ని అమ్ముకుంటున్నారు. ఓకే, ప్రజలు తూ అని ఉంచుతారు మీ మీద. మోస్ట్ ట్రబ్లింగ్ ఫర్ హర్ was being asked to socialize with middle-aged men, which she described as feeling akin to being farmed out for entertainment. అంటే ముఖ్యంగా మధ్య వయసు, అంటే 35-40 ఏవో ఉన్నటువంటి మగవాళ్ళ దగ్గర వాళ్ళతోటి ఫ్రెండ్లీగా ఉండుమని అన్నారు అని చెప్తుంది. ఎంతవరకు నిజమనేది తెలియదు. ఓకే, సో ఆమె అమ్మాయి చెప్పింది గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిగతా 107 మంది చెప్పింది, ఆ అమ్మాయి చెప్పింది మిగతా 107 మందికి ఏది మాట్లాడిన దానికి వాల్యూ లేదా? ఈ ఒక్క అమ్మాయికి అంత వాల్యూ ఉందా? డిస్కంఫర్ట్ ఉంటే మిగతా అమ్మాయిలు కూడా చెప్తారు కదా, రైట్? ఇది ఈ ఒక్క సంవత్సరం కాదు కదా, అనాదిగా వస్తుంది కదా ఈ సాంప్రదాయము. లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేసిన అమ్మాయిలు కూడా చెప్పేవాళ్ళు కదా, అంతకుముందు ఇయర్ పార్టిసిపేట్ చేసిన అమ్మాయిలు కూడా చెప్పేవారు కదా. సో కాబట్టి కేవలం దీన్ని అక్కడ సమస్య లేదు, ఆమె కావాలని సమస్య క్రియేట్ చేస్తుంది. విచ్ షీ డిస్క్రైబ్డ్ యాజ్, ఆమె పర్సనల్ రీజన్ తోటి వెళ్ళిపోయింది, కానీ దీన్ని పబ్లిసిటీ చేసుకుంటున్నారు తర్వాత ఈ మీడియా. అది ఆమె అన్నదో లేదో అది కరెక్ట్ తెలియదు, ఒకవేళ అన్నా కానీ ఆమెతో అనిపించుంటారు. విచ్ షీ డిస్క్రైబ్డ్ యాజ్ ఫీలింగ్ అకిన్ బీయింగ్, మ్యాగీ ఫెల్ట్ షీ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు సిట్ విత్ దీస్ మెన్ డ్యూరింగ్ ఈవెంట్స్ అండ్ ప్రిటెండ్ టు ఎంజాయ్ దర్ కంపెనీ. వాళ్ళతోటి ఏం బట్టలు లేకుండా ఏం చేయమని చెప్పలే, వాళ్ళ ముందట అంట వాళ్ళతోటి ఎవరైనా వచ్చి కలిస్తే కలుమని చెప్పారంట. అది పాపం అయిందంట సోషలైజ్ కావడం. ఆఫీసులలో పని చేస్తే ఆఫ్టర్ ఆఫీస్ అయిపోయినాక హ్యాపీ అవర్ పెడతారు, కొలీగ్స్ అందరు కలిసి నియర్ బై ఏమంటారు బార్ అండ్ రెస్టారెంట్లో పోయి తాక్కుంటా అందరితో మంచిగా సోషలైజ్ అయ్యి మాట్లాడతారు. దాంట్లో ఏమున్నది? ఐ డోంట్ అండర్స్టాండ్.
స్టార్ హోటల్లో ఉండి ఎవరైనా వాళ్ళందరూ ఒక ఈవెంట్ చేస్తే తాకుండా అందరితో మాట్లాడడానికి అందులో డిగ్రేడ్ ఏముంది? యూ షుడ్ ఫీల్ ప్రౌడ్, నీకు ఫ్రీగా అన్ని నీకు ఇస్తుండ్రని కదా. మ్యాగీ ఫెల్ట్ షీ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు సిట్. ఓకే, ఏది felt she was expected to sit with these men during the event. Okay, this behavior, she said, made her feel like she was being exploited for benefit of sponsors rather than as a participant in genuine competition. అంటే నాకు అర్థం కాదు, ఇప్పుడు స్పాన్సర్స్ లేకుండా ఈవెంట్ ఎట్లా జరుగుతుంది మిత్రులారా? ఇప్పుడు ఆ ఈవెంట్ జరగాలంటే ఎన్ని కోట్ల ఖర్చు అవుతుంది? మన గవర్నమెంట్, స్టేట్ తెలంగాణ గవర్నమెంట్ ఎంత కొంత ఇస్తున్నది, ఖర్చు పెడుతుంది. సో అది కాకుండా మొత్తం 100% తెలంగాణ గవర్నమెంట్ చేయలేదు కదా. మనం ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు జస్ట్ అట్లా పారవేయలేం కదా. సో కాబట్టి ఏం చేస్తారు, ఎనీ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినప్పుడు మనం కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్పాన్సర్స్. వీఆర్ నాట్ ద ఓన్లీ స్పాన్సర్స్. ఓకే, కాకపోతే బిగ్ స్పాన్సర్, సింపుల్, బికాస్ దే ఆర్ హోస్టింగ్ ఎట్ అవర్ ప్లేస్, దే ఆర్ ప్రమోటింగ్ అవర్ బ్రాండ్, హైదరాబాద్ బ్రాండ్ ని ఇంటర్నేషనల్ చేస్తారు, తెలంగాణ బ్రాండ్ కాబట్టి వీఆర్ ద బిగ్ స్పాన్సర్, అంతే. వీఆర్ వన్ ఆఫ్ ద స్పాన్సర్స్, తెలంగాణ గవర్నమెంట్. ఓకే, సిమిలర్లీ దెర్ ఆర్ సో మెనీ అదర్ స్పాన్సర్స్, రిచ్ పీపుల్. ఎట్లా వస్తాయి డబ్బులు, ఎట్లా వస్తాయి? మనం ఫ్రీగా ఈటీవీలో పోయి టీవీ షో చూస్తే వాడు ఫ్రీగా ఎందుకు చేస్తాడు? ఇప్పుడు వాళ్ళ నటించేటోళ్ళు సీరియళ్ళల్లో కానీ, ఆ షోలలో కానీ, జబర్దస్త్లో కానీ, లేకపోతే ఆ యొక్క ఇది మన యొక్క శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ, అన్ని నటించేటోళ్ళందరికీ పైసలు తీసుకురా వాళ్ళు. ఇప్పుడు ఇంద్రజ ఉంది, ఎంత తీసుకుంటుంది ఆమె? ఒక గంట సేపు, అది గంట ఉంటుంది, కానీ అది మనకు షూటింగ్ అది చూపెట్టేది గంట సేపు చూపెడతారు, అది శ్రీదేవి డ్రామా కంపెనీ. కానీ అది దాదాపు ఒక హాఫ్ డేనో ఎంతనో షూటింగ్ చేస్తారు, అది తక్కువ. సో హాఫ్ డేకి ఆమె ఎంత ఛార్జ్ చేస్తుంది? 4 లక్షల, 3 లక్షల, 10 లక్షల. ఇప్పుడు అడుగున్నాడు ఆది అని ఉన్నాడు, ఎంత ఛార్జ్ చేస్తాడు? అంటే ఒక ఈవెంట్కి వాళ్ళు షూట్ చేస్తే తక్కువలో ఒక 2-3 కోట్లు 5 కోట్లు ఖర్చు పెడతారు కదా. సో 5 కోట్లు వాళ్ళు పారవోసుకుంటారా ప్రతి వారము? ఇప్పుడు ఆమె ఉన్నది, ఆమె పేరేంది, రష్మి ఉన్నది, ఆమె ఎంత తీసుకుంటుంది? అనసూయ ఎంత తీసుకుంటుంది? తక్కువలో ఒక రోజుకి 3-4 లక్షలను తీసుకుంటారు వాళ్ళు. అర్థమైందా? సో సుధీర్ ఉన్నాడు, ఎవడైనా కానీ, ఎవడైతే వానికి ఎంత పేరు ఉంటే అంత ఎక్కువ డిమాండ్. వాని వల్ల వాళ్ళు స్క్రీన్ మీద ఉండడం వల్ల ఎక్కువ వ్యూస్ వస్తాయంటే ఎక్కువ పైసలు, ఎక్కువ డిమాండ్ చేస్తారు. ఈ డిమాండ్ని బట్టి వాళ్ళు పైసలు ఇస్తారు. ఎంత లేదన్నా లక్షను ఒక 3-4 లక్షలు, 5 లక్షలు వాళ్ళ డిమాండ్ని బట్టి నుంచి 10 లక్షలు, ఇంకా పెద్ద డిమాండ్ అంటే నుంచి వాళ్ళకి. ఇప్పుడు ఆమె వస్తుంది, ఆమె పేరేంది, ఇంద్రజ, చెన్నైలో ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ వాళ్ళు బిజినెస్ ఏదో ఉంది. చెన్నై నుంచి ఇక్కడికి రావడానికి ఫ్లైట్ టికెట్లు, ఆమెకు ప్రతి వారము హోటల్ స్టేలు, ఫుడ్లు, ఇవన్నీ కాకుండా మళ్ళీ ఆమెకు కాంపెన్సేషన్ ఎందుకు ఇస్తారు? పరవేయడానికి ఎదిగారు కదా. అంటే ఒక షోకి షూట్ చేయడానికి ఒక 5-6 కోట్లు ఖర్చు పెడితే దానికి డబులో 3 రావాలని ఆశపడతారు కదా. మనమేమో ఫ్రీగా చూస్తున్నాం కదా యూట్యూబ్లో కానీ ఇంకో దగ్గర. మరి ఎట్లా వస్తాయి అలా డబ్బులు? ఇప్పుడు ఆమె సుష్మా భూపతి అని ఉన్నది, ఏం చేస్తుంది? ఆమె టీచరు, స్కూల్ టీచర్, 2 పిల్లలు, 16-17 ఎంతనో ఉన్నారు పిల్లలు, పెద్ద పిల్లలే. సో ఆమె ఏం చేస్తుంది? స్కూల్ టీచర్ బంద్ చేసి అలా డాన్సులు చేస్తున్నది. ఎందుకు? ఎట్లా వస్తున్నాయి పైసలు? తక్కువలో ఆమెకు స్పాన్సర్షిప్, ఒక సెల్ ఫోన్ కొనుక్కోర్రి, ఒక బట్టలు కొనుక్కోర్రి, చెప్పులు కొనుక్కోర్రి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అందరు ఉన్నారు వీళ్ళు, వాళ్ళకి ఎడికెళ్ళి వస్తాయి పైసలు. వాడు కొంత ఇస్తాడు, వాడు ఫేస్బుక్ వాడు, యూట్యూబ్ వాడు, ఇన్స్టాగ్రామ్ వాడు, అది సరిపోదు. అది కాకుండా బిగ్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? స్పాన్సర్స్, ఈ దుకాణాలు, వాళ్ళు వీళ్ళు. వాడు తిడతా ఉండే కదా, ఈ ప్రమోట్ చేస్తుర్రు ఈ యొక్క ఇది బెట్టింగ్ యాప్స్ అని. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఓడిస్తాడు పైసలు ఆ బెట్టింగ్ యాప్స్ ఓనర్ వాడు. అట్లనే చెప్పులు ప్రమోట్ చేస్తాడు, చెప్పుల షాప్ వాడు. ఇవాళ జ్యువెలరీ యొక్క ఓపెనింగ్కి వస్తారు హీరోయిన్లు, జ్యువెలరీ షాప్ వాడు జ్యువెలరీ ఇస్తాడు, తర్వాత యొక్క పైసలు ఇస్తాడు, ఇంకా అన్నీ చేస్తాడు. ఇంకా పెద్ద లెవెల్లో ఉన్న హీరోయిన్లు అయితే ఇవన్నీ కాకుండా మళ్ళీ వీళ్ళందరూ ఈ రష్మిలు గిష్మిలు వీళ్ళంతా మళ్ళీ సుఖపెట్టేది వేరే ఉంటుంది, దానికి ఇంకెక్కువ పైసలు ఇస్తారు. సో ఇట్లా ఇది వ్యవస్థ నడుస్తుంది. నేను చెప్తున్నా ఇక్కడ ఓవరాల్ స్టోరీ అంటే, మనం ఫ్రీగా చూస్తున్నాము కానీ వాళ్ళు ఫ్రీగా పనిచేస్తలేరు. అంటే ఎవడో పైసలు ఇవ్వాలి, ఎక్కడికెళ్ళి ఇస్తాడు? వాడైతే ఫ్రీగా అయితే ఈ టీవీ నడుపుతలేడు. అంటే ఇవన్నీ నడపడానికి స్పాన్సర్స్ కావాలి. స్పాన్సర్స్ ఎందుకు ఇస్తారు? ఈ అమ్మాయి వాటిని నటిస్తే ఆడి చెప్పులు ఎక్కువ మంది మనం కొనుక్కుంటామని ఆశ, కాబట్టి ఆ షాప్ వాడు ఖర్చు పెడతాడు. వీళ్ళనే స్పాన్సర్స్ అంటారు. సింపుల్. వాడికి వెనకాల వేస్తారు కదా, దావత్ బిర్యానీ, దావతీ రైస్, ఇంకోటి ఏదో పెడతారు కదా అన్ని అడ్వర్టైజ్మెంట్లు. ఏంది? ఆ కంపెనీ ఓడిస్తాడు. సేమ్ థింగ్ విత్ దిస్ వన్.
ఇప్పుడు మిస్ వరల్డ్ కండక్ట్ చేసినప్పుడు పైసలు ఉన్న వాళ్ళు, ధనవంతులు, ఈ ఫార్మసీ వాడు, ఆ ఫార్మసీ వాడు, ఈ అమ్మాయి ఒక బ్రాండ్ ప్రమోట్ చేసింది అనుకో, డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు మహేష్ బాబు థమ్స్అప్ కొనుక్కోండి అంటే థమ్స్అప్ కంపెనీ వాడు పైసలు ఇస్తాడు. సేమ్ థింగ్ విత్ దిస్. ఓకే, కాబట్టి వాళ్ళు వచ్చి వీళ్ళని చూసి వీళ్ళ యొక్క ప్రవర్తన చూసి ఎవరైనా నచ్చింది అనుకో, వాళ్ళ కంపెనీని స్పాన్సర్ చేయమని అడుగుతారు కదా, అట్లా డబ్బులు వస్తాయి కదా. కాబట్టి దట్ ఈస్ వెరీ నార్మల్. సోషలైజ్ విత్ దీస్ రిచ్ పీపుల్ టు గెట్ అడ్వర్టైజ్మెంట్స్, ప్రమోషన్స్, ఇది వెరీ నార్మల్. కాబట్టి మిస్ వరల్డ్ అనే పోటీకి స్పాన్సర్స్ వాళ్ళు డబ్బులు ఫ్రీగా ఎందుకు ఇస్తారు? వాళ్ళకి ఏదో ఒక రకం లాభం అయితేనే ఇస్తారు కదా. ఇది వ్యభిచారం కాదు, ఇది వ్యభిచారం కాదు, ఇది బిజినెస్. వ్యభిచారం కావాలని అందుకంటే బెస్ట్ అమ్మాయిలు డబ్బులు వారేస్తే మస్తు మంది వచ్చేటోళ్ళు ఉన్నారు. ఇది వ్యభిచారం కాదు, వ్యభిచారం చేస్తున్నారు ఇక్కడ దే ఆర్ ప్రమోటింగ్ దే బ్రాండ్, వ్యాపారం చేస్తున్నారు. ఓకే, దట్ ఈస్ వెరీ నార్మల్. లేకపోతే మరి ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు, ఎట్లా డబ్బులు వస్తాయి? ఎనీ ఈవెంట్కి, ఎనీ ఈవెంట్ నీడ్స్ ఈవెంట్ స్పాన్సర్స్. ఎనీ ప్రోగ్రామ్, నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ. ఓకే, అది సింపుల్. ఆ అమ్మాయికి 24 ఏళ్ళు ఉంది, ఏం అర్థం కాలేదో, లేకపోతే ఈ యొక్క బ్రిటన్ గొప్పవాళ్ళు, ఈ దేశం ఒకప్పుడు మేము బానిసలు లెక్కున్నారు, ఇలా మమ్మల్ని హోస్ట్ చేసే స్థాయికి ఎట్లా ఎదిగింది అని కుళ్ళు పుట్టిందో అంటే వాళ్ళు కావాలని చేయరు. ఈ సబ్ కాన్షియస్ లెవెల్లో మన బ్రెయిన్ ని వాష్ చేయడం వల్ల వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అట్లా ప్రవర్తిస్తున్నారు. ఓకే, సో అంతే తప్ప అక్కడ అమ్మాయిని ఎవ్వరేం చేసింది లేదు. ఓకే, మిగతా 107 మందికి లేని సమస్య అమ్మాయి ఒక్క దానికి ఎందుకు ఉంటుంది? సో అయితే ఏమైంది? Maggie's comments drew sharp reactions. She said that she had gone into the contest wanting to promote positive change, but was instead treated like a performing monkey. Okay, ఒక పర్ఫామ్ చేసే కోతి లాగా నన్ను ట్రీట్ చేశారు అని ఆ అమ్మాయి కంప్లైంట్ చేస్తుంది. నేను ఎన్నో మంచి ఆశలతో పోయినా కానీ. Her feelings of discomfort culminated in her ringing హర్ మదర్ ఇన్ టీయర్స్ అండ్ వాకింగ్ అవే ఫ్రమ్ ద ఈవెంట్. ఆ విధంగా ఆమె వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి వెళ్ళిపోయింది అని చెప్తుంది. అది ఆమె వర్షన్. మ్యాగీ వర్షన్ స్టోరీని ఇంతవరకు చెప్పిండు ఈ న్యూస్ పేపర్ వాడు. ఓకే, యూకేకి చెందిన న్యూస్ పేపర్ IBTimes.co.uk. అయితే ద ఆర్గనైజర్స్ రెస్పాన్స్, ఆ అమ్మాయి అట్లా అన్నందుకు లేకపోతే న్యూస్లో వచ్చినందుకు వాళ్ళు ఎవరైతే ఈవెంట్ని ఆర్గనైజ్ చేసారో ఆ మిస్ వరల్డ్కి సంబంధించిన వాళ్ళు ఏమన్నారో విందాం. ద మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ రెస్పాండెడ్ స్విఫ్ట్లీ, అంటే త్వరగా రెస్పాండ్ అయింది మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, రిలీజింగ్ అన్ఎడిటెడ్ ఫుటేజ్ ఫ్రమ్ మ్యాగీస్ టైమ్ ఇన్ ఇండియా. మ్యాగీ అనే అమ్మాయి ఇండియాలో టైం ఎంతసేపు గడిపిందో మే 7 నుంచి ఇప్పటివరకు 20 రోజులు, 20 రోజులు ఆ అమ్మాయికి సంబంధించిన అన్ని వీడియోలు ఈ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ప్రజల ముందు పెట్టింది. These videos showed her expressing gratitude and enjoying her experience. ఆ అమ్మాయి ప్రతి వీడియోలో థ్యాంక్ యూ, కృతజ్ఞత చెప్పింది ఈ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్స్ కి, అట్లనే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి హోస్ట్ చేసిన ప్రభుత్వానికి, అట్లనే నాకు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అని ప్రతి వీడియోలో చెప్పింది. అది వీళ్ళు రిలీజ్ చేశారు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్. ఇది డైరెక్ట్లీ కాంట్రడిక్టింగ్ ద మీడియా రిపోర్ట్. మీడియాలో వస్తున్న దానికి భిన్నంగా ఉన్నాయి ఆ అమ్మాయి మాట్లాడిన వీడియోలు. అంటే ఈ సృష్టి అంతా మీడియా క్రియేట్ చేసిందా, ఆ అమ్మాయి నిజంగా అక్కడ పోయినాక చెప్పిందా అని తెలియదు. జూలియా మోర్లీ ఆ యొక్క చైర్పర్సన్ అండ్ CEO ఆఫ్ మిస్ వరల్డ్. ఈ మిస్ వరల్డ్ అనేటువంటి ఈ ఆర్గనైజేషన్ కి CEO అండ్ చైర్పర్సన్ ఎవరు అంటే జూలియా మోర్లీ అనే ఆమె లేడీ. ఆమె ఏమన్నది? స్టేటెడ్ దట్ మ్యాగీ ఇనిషియల్లీ విత్డ్రూ డ్యూ టు a family emergency involving her mother's health, not because of misconduct. ఇక్కడ ఎలాంటి సమస్య లేదు. ఆ అమ్మాయి ఇక్కడ చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది, ప్రతి వీడియోలో ప్రతి కలిసినప్పుడు కూడా చెప్పింది. ఆమె ఎందుకు వెళ్ళిపోయింది అంటే వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగలేదని వెళ్ళిపోయిందంట. కానీ తర్వాత మీడియాలంతా చెత్త వస్తున్నది. మరి ఆమె చెప్తే క్రియేట్ చేసిర్రా, వీళ్ళు సొంతం క్రియేట్ చేసుకున్నారా తెలియదు. The organization dismissed the claims of harassment as completely unfounded and inconsistent with the actual situation. అక్కడ రియల్ గా జరుగుతున్న దానికి ఈ హరాస్మెంట్ ఇదంతా చెత్త అని చెప్తుంది. ఓకే, ఆర్గనైజేషన్ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్. ఓకే, they emphasized that Maggie's decision was made in response to personal issues and highlighted her appreciation for the organization's support. సో ఏమంటున్నాడు? ఆ మ్యాగీ ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు ఆమె సంతోషపడ్డది అండ్ హైలైటెడ్ అప్రిషియేషన్. ఓకే, ఆర్గనైజేషన్ మెచ్చుకున్నది ఆమె. ద ఆర్గనైజేషన్ ఆల్సో కన్ఫర్మ్ దట్ షార్లెట్ గ్రాంట్
ద రన్నర్ అప్ వుడ్ టేక్ మ్యాగీస్ ప్లేస్ ఇన్ ద ఫైనల్. అర్థమైందా? ఈ మ్యాగీ వెళ్ళిపోయిన తర్వాత ఆమె స్థానంలో ఇంకో ఆమెను తీసుకుంటున్నారు. ఎవరు? షార్లెట్ గ్రాంట్. ఆమె కూడా యూకే ఆమె ఈమె స్థానంలో ఆమె వస్తుంది. ఎందుకు వస్తుంది? ఈ మంచిగా లేకపోతే ఇంకో ఆమెను కూడా ఎందుకు రాణిస్తారు యూకే ప్రభుత్వం? అంటే ఆ అమ్మాయి చెప్పిందో ఈ మీడియా క్రియేట్ చేసిందో, రెండిట్లో ఏదో ఒకటి. అఫీషియల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ పబ్లిక్ రియాక్షన్స్. In the wake of Maggie's claims, a senior IAS officer in Telangana is conducting an inquiry into the accusation. ఇది ఎంతవరకు నిజమో అని మన యొక్క జయేష్ రంజన్ గారు దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన కూడా ఇట్లాంటిది ఏమీ లేదు, అంత నార్మలే ఉందని చెప్పిండు. వాళ్ళకి ఒకటే ఏంటంటే ఎక్కువ మంది సెల్ఫీలు అడుగుతున్నారు, అది కొంచెం ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది తప్ప అదర్ దాన్ దట్ ఏ అమ్మాయి కూడా అక్కడ కంటెస్ట్ చేస్తున్న 107 మంది అమ్మాయిలు కూడా ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదంట. కాకపోతే అందరూ సెల్ఫీ అని అడుగుతున్నారట. ఓకే, including Minister K.T. Ramarao publicly condemned the alleged behavior and expressed regret that Maggie experienced such treatment. ఈడు కేటీఆర్ అనే లుచ్చనా కొడుకు అన్ని ఫేకే, ఒక్క దాని మీద ప్రాపర్ రీసెర్చ్ చేయడు, ఇన్వెస్టిగేషన్ చేయడు, వాస్తవాలు తెలుసుకోడు, కేవలం బురద అల్లాలి, మూర్ఖుడు. సో అందుకే వాడు చదువుకున్న మూర్ఖుడు అన్నట్టు కేటీఆర్ లుచ్చనా కొడుకు. ఏ విషయం మీద పరిజ్ఞానం లేదు వేసిన కొడుకు. ఇక వీడియో ఎట్లున్నాడంటే ఇక వినయ్య అయితే తాగి వండుకుంటుండు. ఓకే, ఇక మరి చెల్లె అందరు దొంగలే వాళ్ళ ఇంట్లో. రావ్, ఏ ప్రామినెంట్ ఫిగర్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్, కాల్డ్ హర్ ఏ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అండ్ కండెమ్డ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ విక్టిమ్ బ్లేమింగ్ ఆర్ విక్టమైజేషన్. వీడియో వేస్ట్ గాడు కేటీఆర్ గాడు. సో వాట్ ఈస్ నెక్స్ట్ ఫర్ మ్యాగీ? తర్వాత నెక్స్ట్ ఏంది మ్యాగీకి? ఓకే, యాజ్ మ్యాగీ రిటర్న్స్ టు ద యూకే, హర్ ఫోకస్ రిమైన్స్ ఆన్ హర్ అడ్వకేసీ వర్క్. ఓకే, ఇంతకుముందు సిపిఆర్ ఎట్లా అవుతుందో అట్లా ఏదైనా ఇట్లా ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్తారు. She has expressed hope that her experience will inspire others to challenge outdated practices and push for a more respectful environment for women in pageantry. ఓకే, ఒకవేళ ఆ ఇండస్ట్రీలో ఈ కాంపిటీషన్ పోటీలనే అట్లాంటి విధానాలు ఎక్కువ మంది చేస్తే ఎస్, వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ దే విల్ రిఫార్మ్ థింగ్స్ అండ్ దే విల్ మేక్ చేంజెస్. అంటే వచ్చే సంవత్సరం ఇంకా మంచిగా నిర్వహిస్తారు కావచ్చు వేరే దేశంలో. కానీ దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ తెలంగాణ గవర్నమెంట్. Meanwhile, the organizers face increasing pressure to address concerns and ensure that future contestants are treated with the dignity they deserve. ఒకవేళ అది నిజంగా జెన్యూన్ అయితే వాళ్ళ ఆర్గనైజర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ ఇష్యూస్. అది పెద్ద సమస్య కాదు. బట్ దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ తెలంగాణ గవర్నమెంట్. దానికి తెలంగాణ గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు. ఓకే, నిజంగా బతికే ప్రయత్నం చేద్దాం. బురదలతో తుడుచుకో ఎన్ని రోజులా? రాజేష్ మామిడి పెళ్లి ఏమంటారు? ఆ అమ్మాయికి ఏవో విలువలు ఉన్నట్టున్నాయి. రెండు రకాలు ఉంది కదా, విలువలు ఉన్నాయా లేకపోతే భారతదేశాన్ని చిన్నగా చేయాలని ప్రయత్నం చేయడమా, రెండిట్లో ఏదో ఒకటి. ఎందుకంటే మనం బానిస లెక్క చూసారు కదా వందల సంవత్సరాలు. సో మనం హోస్ట్ చేస్తే వాళ్ళకి నచ్చుతుందా? స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా చూసినావా? ఏముందల్లా? అది అంత పెద్ద హిట్ చేసిరు, ఏముందల్లా? ఏం లేదు, ఒక్క విషయం లేదు అలా. ఆ అమ్మాయికి ఏవో విలువలు ఉన్నట్టున్నాయి. ఈ కాంపిటీషన్ జరిగే పద్ధతి ఆమె విలువలకు సెట్ కాలేదు, వెళ్ళిపోయింది. పర్సనల్ రీజన్స్, వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదంట, అందుకని వెళ్ళిపోయిందంట. పోయి ఆడిపోయినాక ఏం చెప్తుందో కానీ. సో పర్సనల్ రీజన్స్ అని చెప్పుకోవాలి, లేకపోతే ఆ కాంపిటీషన్కి నాకు నా మనస్తత్వానికి సెట్ కాలేదని చెప్పుకోవాలి. అలా ఎంతమంది సినిమాలు సైన్ చేసి మధ్యలో డ్రాప్ అవుతారు కదా, దానికి పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం లేదు. పెళ్ళామొగుడు విడిపోతారు, సెట్ కాదు. ఇది కూడా అంతే, ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ కేవలం ఆర్గనైజర్స్ మీద కాకుండా తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకు పడుతున్నారు? అన్ని అబద్ధాలే, అన్ని పచ్చి అబద్ధాలే. మిగతా అమ్మాయిలు కూడా అంటారు కదా నచ్చకపోతే. ఆ అమ్మాయి ఒక్కది ఆమె ఎందుకు అంటది? వాళ్ళకి అన్ని ఫ్రీగా ఇచ్చి అన్ని ఇచ్చి ఎందుకు చేస్తారు? నీలా హరీష్ బ్రదర్. ఆవిడ ప్రాబ్లం ఏంటంటే ఈ మోడల్స్ అందరూ గోల్కొండ కోట, చార్మినార్ చాలా చోట్లకి విజిట్ చేయించడానికి తీసుకుపోయారు. అక్కడ ఆర్గనైజర్లు రోడ్ల మీద తిరగడం, ఎండ కొట్టడం ఆవిడకు నచ్చలేదు. అది ఆవిడ ప్రాబ్లం. అది ఒకవేళ ప్రభుత్వం తప్పైతే 2014లో కేసీఆర్ గెలిచాక మొదటి సంవత్సరం 26 జనవరికి 500 రకాల మందు కళాకారులను, దేశంలో వివిధ కళాకారులను రోడ్ల మీద బిచ్చగాడులాగా నడిపించాడు. మరి వాళ్ళు కూడా ఇలాంటిది అవ్వాలి.
వాళ్ళ ఆర్గనైజర్స్లో ఎక్కడన్నా వాళ్ళకి ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఆర్గనైజేషన్ చెప్తే ఆర్గనైజేషన్ గవర్నమెంట్ చెప్తే ఇంక దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారు. కావాలని అయితే ఎవరు ఇబ్బంది పెట్టరు కదా. వాళ్ళ ఒక్కొక్క వాటర్ బాటిలే ఎన్ని వేల ఉంది అట్లా ఖర్చు పెడుతున్నారు. ఒక్క ప్లేటు ₹1,00,000 అని చెప్తున్నారు. అంత మనం రెగ్యులర్గా అంత ఖర్చు పెట్టాం కదా. సో అన్ని పెట్టి మళ్ళీ మనం తిట్లు పడాల్సిన అవసరం ఏమొచ్చింది. నీలా హరీష్, బీజేపీ బీఆర్ఎస్ బత్తాయిలు మాట్లాడితే ఉచితాలు అంటారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచితాలు ఎవరికి ఇస్తున్నాం బ్రదర్? ఎక్కడి నుంచి ఇస్తున్నాం? మోడీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా? వాడు ఇస్తలేడు, అది వేరే ముచ్చట. కానీ కేసీఆర్ ఉచితాలు ఎట్లయితే నాకు అర్థం కాదు. పేదోడైనా పెట్రోల్ పోయించుకుంటాడు కదా. ఇలా ₹120 అయితే అందులోకెళ్ళి దాదాపు ₹60 ట్యాక్సే కదా. రాష్ట్రానికి ₹30 ఇస్తున్నారు, కేంద్రానికి ₹30 ఇస్తారు. ఎంత పేదోడైనా బండి నడుపుతాడు కదా. మరి వాళ్ళ పైసలు వాళ్ళకి ఏమి ఇస్తున్నాం? వాళ్ళకి మనం పెద్ద వాళ్ళ యొక్క బంగారం పంచి పెడుతున్నామా? లేకపోతే టీవీలు యొక్క పెద్ద లెవెల్ వాళ్ళ బతుకులు మార్చేటి ఏం పంచి పెడుతున్నాం? ఏం పంచి పెడతలేం కదా. భూములు పంచి పెడుతున్నాం. ఒకప్పుడు పంచి పెట్టినాం కానీ ఇప్పుడు పంచి పెడుతున్నామా? బంగారం ఎక్కువ రేటు ఉంది, పంచి పెడతలేము. భూములు ఎక్కువ రేటు ఉన్నాయి, పంచి పెడతలేము. ఏమి ఇస్తున్నాం వాళ్ళకి? మందు బాటిల్ పంచి పెడుతున్నాం. ఎన్నికల ముందు వాళ్ళు పంచి పెడతారు పార్టీల వాళ్ళు. కానీ ప్రభుత్వం ఏం పంచి పెడుతుంది? బియ్యం లేకపోతే బతకలేరు కాబట్టి బియ్యం ఇస్తున్నాం. అది ఎట్లా ఉచితం అవుతుంది? అది టెంపరీగా ఇస్తున్నాం. వాళ్ళు పేదోడు ధనవంతుడానికి ఎందుకు ఇస్తాం? పేదోడు మిడిల్ క్లాస్ అయినాక ఎందుకు ఇస్తాం? ఇస్తలేం కదా. తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదోనికి ఇస్తున్నాం. ఏమి ఇస్తున్నాం? వాళ్ళు బిడ్డ పెళ్లి చేసుకోవాలి. ఆయనకు డే టు డే వచ్చే పైసలు వాళ్ళు బతకడానికి సరిపోతలేవనే బియ్యం ఇస్తున్నాం. సో సరిపోతలేదు కాబట్టి బిడ్డ పెళ్లి అనేది పెద్ద ఖర్చు కాబట్టి మరి పెద్ద ఖర్చు ఎట్లా తీరాలి? బిడ్డ పెళ్లి చేయాలి కదా. కాబట్టి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం. అట్లనే పెద్ద రోగం వస్తే ఏం చేయాలి? వాళ్ళకి ఖర్చు పెట్టుకునే స్థాయి లేరు కదా, చచ్చిపోడే తప్ప. కాబట్టి ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. పేదోళ్ళకి బతకడానికి కావాల్సినవి వాళ్ళకి మినిమం కావాల్సినవి ఇస్తున్నాం. కానీ అంతకుమించి ఏమి ఇస్తున్నాం? వాళ్ళకి విలాసమైన వస్తువులు ఇస్తలేం కదా. అందరు తీసుకొని 4 సిగరెట్ డబ్బాలు పంచి పెడతలేం కదా ఇంట్లో. అది కూడా ఎన్ని రోజులు ఇస్తాం? వాళ్ళ ఆర్థిక స్థితులు మెరుగుపడి వాళ్ళకి కూడా పని చూపెట్టి పని కల్పించి 4 పైసలు వచ్చేటట్టు చేసినాక వాళ్ళు కూడా మిడిల్ క్లాసో ఎబో మిడిల్ క్లాసో ఈ తెల్ల రేషన్ కార్డు కాకుండా ఇంకో రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తాం? కాబట్టి టెంపరీగా ప్రజలకి టెంపరీగా వాళ్ళ బతుకులు కొంచెం మారేదాకా ఖర్చు ఇస్తే తప్పేముంది? అలా వాళ్ళు బతుకొద్దాం మళ్ళీ భూమి మీద. అంత పేదోడు కూడా GST కడుతున్నాడు కదా. అంటే నాకు అర్థం. మరి ఏం చేసుకుంటావు? ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఏం చేసుకుంటావు? నువ్వు ఉచితాలు ఇస్తలేవు, ఏం చేస్తావు? ఈ పైసలు అభివృద్ధి చేస్తలేవు, రోడ్లు వేస్తలేవు, లేకపోతే యూనివర్సిటీలు కడతలేవు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కడతలేవు. ఏం చేస్తావు మరి పైసలు తీసుకోకు మరి ట్యాక్స్? నీకు ఉచితాలు అన్నప్పుడు తీసుకోకు, వాళ్ళ దగ్గర ఎక్కువ పైసలు ఆడతాయి. పైసలు తీసుకుంటావు, మేము కట్టకపోతే ఐటీడీ ఇన్కమ్ ట్యాక్స్ అని పంపిస్తావు, ఈడీని పంపిస్తావు, ఇంకోని పంపిస్తావు, మా ముక్కు వెండి వసూలు చేస్తావు, 30% వసూలు చేస్తావు. 10,000 వస్తువు అనుకుంటే నువ్వు 3,000 నువ్వే తీసుకుంటున్నావు. ఇన్ని పైసలు ఏం చేస్తున్నావు? మరి ఏడిపోతున్నాయి. ఇవి కాకుండా ఇవి సరిపోతలేవని అప్పులు చేస్తున్నావు. ఇన్ని డబ్బులు ఏం చేస్తున్నావు మరి ఎవరికి ఇవ్వకుండా? అంటే బ్రాహ్మణుడు ఒక్కడే దోసుకుంటాడా? లేకపోతే విదేశాలకు పంపిస్తున్నావు అదాని అంబానికి చెప్పండి. కేటీఆర్ ఎన్ని వేల ఎకరాలు కొనుక్కున్నారా విదేశాలలో? ఊర్లు కొనుక్కున్నాడు. అమెరికాలో ఇంకో దేశాల్లో, దుబాయ్లో ఇంకో దగ్గర. కవిత ఎన్ని కొనుక్కున్నావే? 3,000 ఎకరాలు ఎంత కొనుక్కున్నది యాదగిరిగుట్ట కాడ. దాని బంజారా హిల్స్ దాని ఇల్లు ఉంటుందంట. ఓకే, ఒక్క వస్తువు కూడా భారతదేశంతో ఉండదంట, అన్ని ఇంపోర్ట్ ఉంటాయంట. ఎక్కడియే పైసలు? ఏం చేస్తే సంపాదించినావు ఎన్ని పైసలు? కరీంనగర్లోకి ఇల్లు ఉంటుందంట, దానికి నిజామాబాద్లోకి ఇల్లు ఉంటుందంట. దుబాయ్లో వాడు గిఫ్ట్ ఇచ్చిండాడు. వాడు మైహోమ్ కాదు, వాడు మెగా కన్స్ట్రక్షన్ వాడు 60 కోట్ల ఇల్లు ఇచ్చిండంట దీనికి గిఫ్ట్. నీకు నాకు ఇమన్ ఇలా సీక్రెట్లు అన్ని తెలిసిన అని చెప్పి ఒక అతన్ని చంపేశారు దుబాయ్లో. దుర్మార్గులు, నీచులు, నికృష్టులు ఈ కేసీఆర్ కుటుంబం. ప్రజల ఒక హ్యుమానిటీ, ఎదుటోళ్ళ యొక్క బాధని ఫీల్ అవ్వడం ఎలాంటిది లేదు. మానవత్వము ఏమీ లేదు. బీజేపీ అంతే ఉంది, బీఆర్ఎస్ అంతే ఉంది. పేద మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమం, అభివృద్ధి, ఉచితాలు కావు. కరెక్ట్ బ్రదర్. ఉచితాలు ఎట్లయితాయి? అది ప్రజల సొమ్మురా అయ్యా. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వము పక్కా ఇల్లు కట్టించింది, ఇందిరమ్మ ఇల్లు కట్టించింది, గుడిసెలు ఉంటే ఏది భూములు వంచి పెట్టింది. అది పెద్ద లెవెల్లో చేంజ్ అంటారు. వాళ్ళ బతుకులు మార్చేటి. ఇవాళ చిల్లర ఏమున్నది? బిడ్డ పెళ్లి చేస్తే వాళ్ళ బతుకులు వాళ్ళకి ఏది ఒక టెంపరీ వెళ్ళిపోయింది తప్ప అంతకుమించి మళ్ళీ దిక్కు చూసుడే కదా.
వాళ్ళ బతుకులు మార్చేటి ఏం చేసినాం? అదాని అంబానీలకు అంటే ఎల్లకాలం ఇక పేదోడు లెక్కనే ఉండాలన్నా వాడు మళ్ళీ పెద్ద లెవెల్ కావద్దా? అందరి దగ్గర పైసలు ఆడుతున్నాయి కదా నీ వస్తువులు కొనుక్కుంటే నీ వ్యాపారాలు నడిచేది, నీకు పైసలు వచ్చేది. అందరి దగ్గర పైసలు ఆడుతున్నాయి కదా నీకు ఎక్కువ ట్యాక్స్లు వచ్చేది గవర్నమెంట్కి. అందరు బిచ్చగాలని చేస్తే ఒకరి దగ్గరనే మొత్తం తీసుకుని అదాని పొక్కలు పెడితే కుళ్ళిపోతుంది తప్ప ఎవరికి యూజ్ కాదు, మనీ రొటేషన్ కాదు, ఉద్యోగాలు రావు, గవర్నమెంట్ దగ్గర పైసలు ఆడాయి, కూలిపోతాయి. అది కాదు కదా దాని పర్పస్, అది కాదు కదా సంపద యొక్క పర్పస్, అది కాదు కుల్లబెట్టడం కాదు కదా. ఆలోచించండి మిత్రులారా. అదాని అంబానీ లక్షల కోట్లు ఇస్తే ఏం చేస్తున్నాడు? వాడు కుల్ల పెడుతున్నాడు, ముక్క పెడుతున్నాడు. ముక్క పెడితే ఎవరికి లాభం? నువ్వు తినవు, నేను తినకుండా వృధా చేస్తున్నావు. కరెక్ట్ కాదు. నీలారిస్తుంది ఏమంటున్నారు? తెలంగాణలో మొన్న జరిగిన ప్రపంచ అందగత్తెల ఇంకా అయిపోలేదు కదా, May 31 దాకా ఉన్నది, ఇంకో 4 రోజులు ఉన్నట్టు. సో తెలంగాణలో మొన్న జరిగిన ప్రపంచ అందగత్తెల పోటీలు ఇది ఏం కొత్తది కాదు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కొత్తగా చేస్తున్నాడని నిందలు మోపుతున్నారు. దేశంలో ఇట్లా 78 సార్లు చాలా రాష్ట్రాల్లో జరిగాయి. గత సంవత్సరం బీజేపీ పాలిత ప్రాంతం మహారాష్ట్రలో కూడా జరిగింది. తెలంగాణలో ఇప్పుడు జరిగిన ఈ పోటీలు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే నిర్ణయించడం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి మంచి పనులు చేస్తుంది. ఓర్వలేక బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అంటే నాకు ఎక్కడ బాధ అవుతుందంటే దేనిని విమర్శించాలి, దేన్ని విమర్శించకూడదు, అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత రోల్ ఉంది అనేది గమనించాలి కదా. వాళ్ళు చేసే డే టు డే యాక్టివిటీస్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయినా వాళ్ళు వినరు. అదొక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, దే ఫాలో ద రూల్స్. ఓకే, మనం కేవలం హోస్ట్గా మన ఇంటికి వస్తే ఒక వంట చేసి పెడతాం కదా వచ్చిన గెస్ట్కి, అట్లా మనం వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ అందిస్తున్నాం తప్ప వాళ్ళ డే టు డే ఏం చేయాలి, ఎట్లా పోటీ చేయాలి, ఎవరిని కలవాలి అనేది మనం నిర్ణయిస్తలేం. ఓర్వలేక బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చేసే హీరోయిన్లు వాడు చేసిండు. కేటీఆర్ గాడు కదా ఇవాళ తెలంగాణలో డ్రగ్స్ని ఈ యొక్క విచ్చలవిడితనాన్ని తాగుడిని డ్రగ్స్ని ఈ యొక్క ఏమంటారు ఈ వ్యభిచారాన్ని పెంచి పోషించింది ఎవడు? కేటీఆర్. వాడు ఏ స్త్రీ అంటే వాళ్ళకి అంతే, అదొకటే. మరి వాళ్ళ అమ్మతోటి వాళ్ళ చెల్లెతోటి చేయిస్తాడు అట్లా కాదు కదా. హీరోయిన్లతో చిల్లర పనులు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు అన్నట్టుగా ఇప్పుడు వాడు చేసిండు. వాడు ఎవరిని చేయలే, రకుల్ ప్రీత్ సింగ్ ని ఎవడు చేసిండు? అది చెప్పింది కదా, శ్రీరెడ్డి చెప్పింది కదా, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్పింది కదా. ఎవరిని వదిలేండి వీడు యొక్క కేటీఆర్ గాడు? ఏ స్త్రీని వదిలే. రకుల్ ప్రీత్ వాళ్ళు ఎందుకు అమ్ముడు పోతున్నారు? వీళ్ళు కాదు మా అడిగిన నేను అప్పుడు గంగావకి ఎందుకు ఇవ్వరా, లేకపోతే కనకావకి ఎందుకు ఇవ్వరా బ్రాండ్ అంబాసిడర్, సమంతకి ఎందుకు ఇస్తావురా అని అడిగిన నేను. అనసూయకి ఇస్తాడు, సమంతకి ఇస్తాడు, లేకపోతే మంచులక్ష్మికి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? వీనికి కావాల్సిన వీనికి ఇస్తారు కాబట్టి ఇస్తాడు, లేకపోతే ఎందుకు ఇస్తాడు? దొంగ నా కొడుకులు. రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు డ్రగ్స్ కేసులో కేటీఆర్ వల్లనే కదా అరెస్ట్ అయింది. కరెక్ట్. వాళ్ళకి ఏంటంటే వీని వల్ల ఒకటి పదవిలో ఏదో ఒకటి పదవి వస్తుంది. ఓకే, దాంతోపాటు పైసలు వస్తాయి కాబట్టి వాళ్ళకి ఏం పోతుంది, వాళ్ళు 100 మంది దగ్గర వండుకునేది ఇడు 101 అవుతాడు. అంతే, ఏముందల్లా. నవే డేస్ ఇట్స్ ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ఫిల్మ్ ఇండస్ట్రీలా, ఈ మోడలింగ్లా, అన్నిట్లలో ఐటీ కంపెనీలనే లెక్కలేనవుతున్నాయి. మనం అక్కడ ఏది ఏషియా గేమ్స్ కండక్ట్ చేస్తే అయితే ఆ యొక్క మోరీలలో అయితే ఇట్లా కండోమ్ వరదల లెక్క వారినాయి అంట అప్పుడు ఢిల్లీలో. ఓకే, సో ఈ స్పోర్ట్స్ ఇండస్ట్రీలో కానీ లేకపోతే ఈ ఐటీ ఇండస్ట్రీలోనే గింత ఉంటే ఈ అందంగా ఉన్న అమ్మాయిలు ఉన్న ఇండస్ట్రీలో ఎందుకున్నది? ఇప్పుడు ఇది కొత్తగా కాదు, అనాది నుంచి. నిన్న రమ్యకృష్ణ మాట్లాడింది. ఓకే, పండుకోకపోతే కూడా ఆఫర్ ఇవ్వలే, అప్పుడే గింతుంటే ఇప్పుడు ఇంకా విచ్చలు విడతాం. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. సింపుల్. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిల సంఖ్య పెరిగింది. ఒకప్పుడు అమ్మాయిలు గతి లేక సినిమా ఇండస్ట్రీలో మగవాళ్ళే అమ్మాయిల కేశం వేసేవాళ్ళు. తర్వాత కొంచెం యొక్క అట్లో ఇట్లో అందం వికారంగా ఉన్న వాళ్ళు వచ్చి రాడళ్ళు. తర్వాత ఏది వాళ్ళు రంగేసుకొని శరీరం నల్లగున్న వాళ్ళందరూ రంగేసుకొని వచ్చిన వాళ్ళు. ఇప్పుడు దాసి సినిమాలు నటించిన ఆమె, ఇప్పుడు ఈవెన్ వాణిశ్రీ కూడా నల్లగుండేది, మొత్తం రంగేసుకునేది. సో అట్లా అయిపోయి ఏమైపోయి లావు ఉన్నోళ్ళు అడ్డం దొడ్డం ఉన్న వాళ్ళు వచ్చేటోళ్ళు అప్పట్లో బొద్దుకుండేటోళ్ళు హీరోయిన్లు అంతా. ఇప్పుడు ఏమైపోయింది, ఓవర్ఫ్లో అయిపోయింది. ఎందుకంటే ఈజీగా డబ్బులు వస్తున్నాయి, ఈజీగా పేరు వస్తుందని ఆశతోటి ఓవర్ఫ్లో అయిపోయింది. సో అంటే ఏం చెప్తున్నా, అనాదిగా ఉన్నది, ఇవాళ కొత్తగా ఏం రాలేదు.
సో అప్పుడు వైట్ ఛాలెంజ్కి ఎందుకు రాడు వాడు దొంగ నా కొడుకు, లుచ్చనా కొడుకు. రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నారు, తెలంగాణ ప్రభుత్వం 27 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని దయనీయ స్థితిలో ఉందా అని విమర్శించే వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ తులసి చంద్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళకి నాకు అర్థమైతే లేదు బ్రదర్. ఇప్పుడు వీళ్ళకి చిల్లర ఇస్తున్నారు. ఎవరిని నమ్మలేని రోజులు వచ్చినాయి. వీళ్ళు చిల్లర తీసుకొని బీజేపీకో బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే ప్రజలకే కదా నష్టం జరిగేది. అప్పులు చేస్తారు, అభివృద్ధి చేయరు, మాట్లాడనియరు, అక్రమ కేసులు పెడతారు, రాజద్రోహం కేసులు పెడతారు, భూములు కబ్జాలు పెడతారు. ఇది ప్రజలకు కదా. మీ చిల్లర కోసం ఆ దుర్మార్గులకు సపోర్ట్ చేస్తే జాతికి ద్రోహం చేస్తున్నారు కదా. ప్రజలు కదా, ప్రజల డబ్బులు కదా, ఇవి ప్రజల భూములు కదా. ఆలోచించారు. ఈ తులసి చంద్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళకి ఇది ఇంత ప్రఖ్యాతమైన కాంపిటీషన్ తెలంగాణలో జరుగుతుంది అంటే నాకు అర్థం కాదు. తులసి చంద్ గారు మరి తెలంగాణలో ఏం చేసినా అడ్డుపడుతుంది. ఎందుకు అడ్డుపడుతుందో నాకు తెలియదు. అరే హైదరాబాద్ ఇయ్యాల కాదురా అయ్యా. హైదరాబాద్ అనేది దానికి ఒక చరిత్ర ఉన్నది. హైదరాబాద్ ఒక నగరం కాదు, అది ఒక రాష్ట్రం. అది బ్రిటిష్ వాడి కింద బ్రిటిష్ వాడు కూడా 21 గన్ సెల్యూట్ చేస్తాడు మన నిజాం గారికి. ఒక దేశంలో ఉండాల్సిన అన్ని వ్యవస్థలు మన హైదరాబాద్ రాష్ట్రంలో ఉండే. హైదరాబాద్ రాష్ట్రం అన్నా తెలంగాణ ఒకటే. ఓకే, చిన్నగా అయిపోయింది, సగం అయింది, సగం బీకింది. ఎందుకంటే ఈ రాష్ట్రాలుగా చేసినప్పుడు 5 జిల్లాలు ఇవాళ మహారాష్ట్రలో ఉన్నాయి. ఈ పర్బాని ఇవన్నీ. ఓకే, సో అట్లనే ఇవాళ మూడు జిల్లాలు, ఈ గుల్బర్గా ఈ హైదరాబాద్ కింద ఉండే. ఇవి కాకుండా సపరేట్గా మళ్ళా ఇది మధ్యప్రదేశ్లో ఉన్న ఒక ప్రాంతాన్ని కూడా నిజాం గారే పరిపాలించేవారు. అది స్వతంత్ర రాజ్యంగా, ఒకటి హైదరాబాద్ కింద కాకుండా. సో అంత పెద్ద రాజ్యం ఉండే. సో అట్లా మేము పొడగొట్టుకున్నాక కూడా దీనికి ఒక చరిత్ర ఉన్నది. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సొంతంగా మనకు బ్యాంక్ ఉన్నది. ఎవరు పెట్టినారు? నిజాం గారు. సొంతంగా మనం ఆయుధాలు తయారు చేసుకునే కర్మాగారం ఉంది. 4 ఎయిర్పోర్ట్లు ఉండే మన హైదరాబాద్. దుండిగల్లో ఒకటి, ఇది మన మామునూరులో ఒకటి, ఇంకా 2 పేర్లు నేను మర్చిపోయినా. సో ఆ విధంగా ఒక దేశానికి కావాల్సిన అన్ని వ్యవస్థలు ఉండే. సొంత కరెన్సీ ఏమి లేకుండే. సో అట్లాంటి ఒక దేశము, ఒక రాజ్యము దేశము. బ్రిటిష్ కాలంలో ఒక దేశంగా వర్ధిల్ల మారినటువంటి ఈ హైదరాబాద్ని ఒక చిన్న రాష్ట్రంగా మేము బతుకుతున్నాం ఇవాళ, మా స్వతంత్రాన్ని కోల్పోయి. సో కాబట్టి ఇంత పెద్ద చరిత్ర కలిగేటువంటి మీకు గతి లేక గుడారాలు వేసుకునే పరిస్థితి నుంచి ఇవాళ ఇన్ని వ్యవస్థలు ఏర్పాటు చేస్తే మళ్ళీ హైదరాబాద్ మీద ఈ తెలంగాణలో ఏ యాక్టివిటీ చేసినా ఎందుకు నచ్చదు తులసి గారికి? మన తెలంగాణలో పెరిగింది, చిత్తూరులో పెరిగినా, అక్కడ చదువుకున్నా కానీ, అక్కడ జర్నలిజం చేసినా కానీ హైదరాబాద్ ఎందుకు విషయం రా అయ్యా? ఇలా మనం వాడుతున్న హైకోర్టు ఎవరు కట్టించిండ్రు? మనం వాడుతున్న అసెంబ్లీ ఎవరు కట్టించిండ్రు? 21 రకాల హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్, ఒక్కొక్క బొక్కల ఎముకల హాస్పిటల్ నిమ్స్ అనేది. ఓకే, ఫీవర్ హాస్పిటల్, ఇది క్వారంటైన్ అంటారు, క్వారంటైన్. సో ఏది ఈ అంటురోగాలకు సంబంధించింది. ఇట్లా ప్రతి ఏది మన ఎర్రగడ్డది, ఏది మెంటల్ డిసీజెస్ అంటే ప్రతి శరీరంలో నీలాఫర్ హాస్పిటల్, చిన్నపిల్లలకు సంబంధించింది, ఉబ్బసం ఇట్లాంటివి. సో ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్కి ఒక హాస్పిటల్ కట్టించిండు. ఉస్మానియా హాస్పిటల్ అంటే ఒక్కొక్క శరీర భాగానికి ఒక్కొక్క హాస్పిటల్ కట్టించిండు. ఇన్ని కట్టించినావయ్యా, నువ్వు ఇంత మంచి గొప్ప పరిపాలన చేస్తున్నావు, ఒక చదువుకునే పిల్లలకు ఒక యూనివర్సిటీ కట్టి అని ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అడిగినరు. అడిగితే అప్పుడు దేశంలో ఉన్నటువంటి ఫేమస్ ఇంజనీర్ అయినటువంటి ఈ కర్ణాటకలో మైసూరు సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆయన పేరేంది, ఆయన పిలిచి ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యని పిలిచి ఇవాళ మన ఉస్మానియా యూనివర్సిటీ కట్టించాడు, ఈ ఆర్ట్స్ కాలేజ్ ఇదంతా. అది కాకుండా అంతకుముందు వరదలు వచ్చినాయి అంటే ఈ మళ్ళా మన హైదరాబాద్కి వరదలు రావద్దని చెప్పి ఇవాళ ఉస్మాన్ సాగరు, ఈ గండిపేట అంటున్నాం కదా, గండిపేట, ఇంకోటి ఏం సాగర్, ఆ 2 సాగర్లు కట్టించాడు. చెయ్యని మంచి పనులు లేవు. ఎందుకు ఇంత పెద్ద నగరానికి? ఇప్పుడు దేశంలో ఉన్న 4-5 ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒక పెద్ద నగరం, అన్నిటికీ హబ్బు. ఐటీ ఇండస్ట్రీకి వాతావరణం మంచిగా ఉంది, ఈ హ్యూమిడిటీ లేదు. ఓకే, ఈ డక్కన్ ప్లాటో ఉంది. ఓకే, ఎత్తు మీద ఉన్నది, వరదలు ఇవన్నిటికీ రావు. ఓకే, సో ఏ రకంగా ఆలోచించినా పెట్టుబడులకి, వాతావరణంకి, అన్నిటికీ అనుకూలమైన సెకండ్ క్యాపిటల్గా విరజిల్లుతున్నటువంటి హైదరాబాద్ నగరము, లేదంటే హైదరాబాదు తెలంగాణ రాష్ట్రాన్ని
చూసి మీరు గర్వపడాలి, కానీ కుళ్ళుకుంటే ఎట్లా? కాదు. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ చెందిన అనేక మంది తెలంగాణలో టీవీ స్టేషన్లు పెట్టుకున్నారు, ఏమంటారు ఐటీ కంపెనీలు పెట్టుకున్నారు, లేకపోతే ఎనీ పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టుకున్నారు, లేకపోతే రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు. అది కాకుండా ఏది ఏమంటారు ఈ టీవీ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడనే ఎందుకు పెట్టుకున్నారు? మేము వెళ్ళిపోమన్నా వెళ్ళిపోయే పరిస్థితి లేకుండా ఎందుకున్నారు? ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో మీకు భద్రత లేదు. మీరు తయారు చేసిన వస్తువులకు సేవలకు మార్కెట్ కల్పించడం కాకుండా మీకు భద్రత కల్పిస్తున్నాం మీ వ్యాపారాలకి. ఇదే ఆంధ్రప్రదేశ్లో పెడితే వాడు ఎవడు కాల పెడతాడో తెలియదు. మీ దగ్గర మొత్తం ఎక్కువ కమిషన్లు వసూలు చేస్తారు. బీజేపీ రాష్ట్రాల్లో సేమ్ స్టోరీ. కాబట్టి మీకు భద్రత కల్పించి మీకు ఒక మంచి వ్యాపారం చేసుకునే వాతావరణాన్ని కల్పిస్తే సంతోషపడాలి, కృతజ్ఞత చూపెట్టాలి. కానీ మీ వస్తువులకు సేవలకు మార్కెట్ కల్పిస్తే అంతేగాని మా మీద ఎందుకు కుళ్ళుకుంటున్నారు? ఐ డోంట్ అండర్స్టాండ్. ఆలోచించుకోండి తులసి గారు. ఓకే, కాంగ్రెస్ మీద నీవు ఎందుకు విషయం పెట్టుకున్నావో, కేటీఆర్ ఇచ్చే చిల్లర కోసమా ఇంకా దేనికోసమో దయచేసి ఆలోచించుకోండి. ఓకే, కరెక్ట్ కాదు. మంచి చేస్తే ఎందుకు అడ్డుపడుతున్నారు? బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళకి ఇది ఇంత ప్రఖ్యాతమైన కాంపిటీషన్ తెలంగాణ కుళ్ళు అంతే కుళ్ళు జరుగుతుంది అంటే వాళ్ళకి మనసుకి పట్టట్లేదు. ఏదో ఒకటి సృష్టించాలని చెప్పి ఇది ఊరికే బురద చల్లడం. 107 మందికి లేని 107 మంది యొక్క ఒపీనియన్కి వాల్యూ లేదా? ఒక్క అమ్మాయి మాటని నమ్మేద్దామా? మిగతా 107 మంది నమ్మొద్దా? వెరీ అన్ఫార్చునేట్. క్షమించరు, జాతి క్షమించదు, ఎవరు క్షమించరు. మీ వాల్యూని మీరు పడగొట్టుకుంటున్నారు, మీకు విలువల్ని పడగొట్టుకుంటున్నారు. ఎవరు గల్ఫ్ నరేష్ అన్న, మీరు ఏ రాజకీయ పార్టీ కొమ్ము కాయకుండా మాట్లాడతారు, మంచిదే కానీ బూతులు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడినా బ్రదర్? ఇవాళ ఏం మాట్లాడినా? ఎప్పుడో ఒక సందర్భంలో ఏది ఏమంటారు బూతులు అంటే 2 రకాల బూతులు ఉంటాయి. ఒకటి బూత్ ఏంటంటే బాడ్కావు దేడ్కావు అంటే నా దృష్టిలో బూతు కాదు. ఓకే, ఎందుకంటే అది భావ వ్యక్తీకరణ. ఏమంటారు ఇంటికి ఎట్లయితే వెంటిలేటర్ ఉంటుందో మన యొక్క ఆ భావోద్వేగాలని వ్యక్తపరచడానికి వాడే పదజాలం మాత్రమే. ఓకే, ఆ ఇంటికి ఎట్లయితే చల్లగాలి కింది కిటికీలకు వెళ్ళి చల్లగాలి రావాలంటే మీద ఉన్న వెంటిలేటర్లకి వెళ్ళి వేడి గాలి పోవాలి. సేమ్ థింగ్ ఈ భావ వ్యక్తీకరణలో ఆ ఎమోషనల్గా మనం మాట్లాడినప్పుడు ఆ వచ్చే పదజాలములు అది కాదు. ఇలా నేను గిట్ట ఆంధ్రప్రదేశ్లో మాట్లాడే అమ్మగారు అన్న అనుకో, మా అమ్మ ఇంట్లోకి వెళ్తే అంటుంది, తన్ని పంపిస్తుంది. నాన్నగారు అన్న అనుకో, ఎవడికి రాను అంటుంది. సో కాబట్టి ఇప్పుడు నేను అమ్మ అని పిలుస్తా, బాపు అని పిలుస్తా. నేను బాపు అనుకున్న నాన్నగారు అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది? తెలంగాణ కల్చర్లో దూరం చేసినట్టు అనిపిస్తుంది. చుట్టాలకి దూరం వ్యక్తులకే మనం గౌరవం ఇచ్చి మాట్లాడతాం, సొంత వ్యక్తులకు మాట్లాడడం. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, పేరు పెట్టి పిలుస్తా. కానీ అట్లా కాకుండా ఫ్రెండ్ గారు అన్నా అనుకో, తంతరాలు. సో కాబట్టి ఆ యొక్క నేనేం ఆలోచిస్తాను, నేను చెప్పాలనుకున్న మెసేజ్ ఎక్కువ మందికి రీచ్ కావాలని ఆలోచిస్తా. అన్నప్పుడు ఏమీ ఆలోచిస్తా? ఇవాళ కాదు, ఇవాళ ఒకప్పుడు తెలంగాణ శబ్దాన్ని వినడానికే పలకడానికే ఇబ్బంది పడి తెలంగాణ అన్నందుకు బెల్లి లలితక్కని చంపించిన ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే ఆంధ్ర ఛానళ్ళు, ఇదే ఆంధ్ర మీడియా ఇవాళ వాళ్ళ ప్రతి ఛానలోడు తెలంగాణ యాసల మాట్లాడకపోతే వాళ్ళ ఛానల్ నడుస్తలేవు. ఏ న్యూస్ ఛానల్ శాంతి స్వరూప్ లెక్క ఎందుకు న్యూస్ చెప్పిస్తలేరు? ఇప్పుడు ఆ విజయదుర్గ లెక్క ఎందుకు చెప్పిస్తలేరు? ఇవాళ ఎందుకు తెలంగాణ యాక్సెంట్లు చెప్పిస్తున్నారు? ఎందుకంటే అది ఎక్కువ మందికి తొందర కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ యొక్క మనసులో లోపలికి వెళ్ళి వచ్చేది. గ్రాంధికం మాట్లాడితే ఇవాళ ఎవరు చూస్తలేడు. చాగంటి చెప్తే ఇవాళ నాలుగు సెంటెన్స్ నిన్ననే పారిపోతున్నారు. కాబట్టి ఆ భాషకున్న మాధుర్యం, ఓకే, మనం ఏమంటారు అది పుస్తకాలు రాసుకుంటారేమో కానీ అది మాట్లాడేటప్పుడు అది న్యాచురల్గా వస్తేనే అది వేరే ఉంటుంది. ఓకే, సో కాబట్టి అది ఎక్కువసేపు చూడలేము, ఎక్కువసేపు గ్రాంధికం వినలేము. సో కాబట్టి సామాన్యులు మనం డే టు డే ఎట్లా మాట్లాడుకుంటామో అట్లా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఆ క్రమంలో ఆ భావోద్వేగంలో వచ్చినప్పుడు బాగా దేడకావు అంటే నా దృష్టిలో తప్పు కాదు. ఇవి కాకుండా తిడతారు చూసినావా, అమ్మని అక్కని మొదలుపెట్టి ఏమో ఎమ్ములు ఎల్లులు పీలు ఏదో గది వినడానికి చూడడానికి జిగుప్సాకరంగా ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అది తప్పు. నేను అట్లాంటి ఎప్పుడు మాట్లాడినా నేను డి వాడు వాడలేదు, పి వాడు వాడలేదు, ఎం వాడు వాడలేదు. ఓకే,
ఈ బాడ్కవ దేడిక దగ్గర కొన్నిసార్లు లకారం వాడినా అయినా సరే ఎంత అయితే అంత నేను తగ్గించుకునే ప్రయత్నం చేస్తాను. కానీ ఇవాళైతే అసలు అట్లాంటివి కూడా పెద్దగా మాట్లాడలేదు కదా. ఈ రోజు లైవ్లో అయితే అవి కూడా మాట్లాడలేదు కదా, లకారాలు కూడా మాట్లాడలేదు కదా. అయినా ఏం మరి అంటే నేను చెప్పలేను బ్రదర్. నేను ఇట్లా గ్రాంధికం మాట్లాడానుకో ఎక్కువసేపు చూడలేరు బ్రదర్, చూడలేరు. ఏమంటున్నారు నీల హరీష్ బ్రదర్. తులసి చంద్ గారు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని ఇన్వెస్టిగేషన్ కొన్ని నేను అబ్జర్వ్ చేసిన తులసి చంద్ గారిని 2-3 సార్లు కూడా మాట్లాడినా. సో ఐ యూస్ టు రెస్పెక్ట్ హర్ లాట్. ఓకే, ఎందుకంటే బీజేపీ మీద కొన్ని విషయాల్లో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ తప్పిదాలను, ఎందుకంటే మనకు డేటా అవసరం కాబట్టి, ఆమె జర్నలిజం చేసింది కాబట్టి, సో అది చాలా మంచిగా కొన్ని ఎక్స్పోజ్ చేసేది బీజేపీ వాళ్ళని. ఓకే, అది నాకు నచ్చేది ముఖ్యంగా బీజేపీ వాళ్ళ గురించి. సో ఆ విధంగా నేను ఆమె ఎక్కువ వీడియోలు షేర్ చేసేవాడిని, ఆమెను ప్రమోట్ చేసేవాడిని, అట్లా చేసేవాడిని. కానీ ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్కి మద్దతు చేయడం స్టార్ట్ ఎక్కువైంది, కాంగ్రెస్ని విమర్శించడం ఎక్కువైందో, ఇంకా అప్పుడు ఐ థాట్ సంథింగ్ రాంగ్. ఓకే, ఎందుకంటే బీఆర్ఎస్ ఏం మంచిగా చేసిందో చెప్పమని నేను తులసి గారిని నాతో డిబేట్కి వస్తారండి. ఓకే, డేటాతోటి మాట్లాడదాం. బీఆర్ఎస్ ఏం మంచిగా చేసిందో చెప్పండి. దోసుకున్నారు, కొంత చిల్లర పథకాలు ఇచ్చిండ్రు. ఇక మీలాంటి జర్నలిస్టులకి, ఎవరైతే బీఆర్ఎస్కి అనుకూలంగా వర్క్ చేసే వాళ్ళకి చిల్లర ఇస్తున్నారేమో, కానీ అంతకు మించి ప్రజలకైతే వాళ్ళ వల్ల నష్టమే జరుగుతుంది. ముగ్గురిని పక్కగా పెడితే ఇక ఏది బీజేపీ వరస్ట్, బీఆర్ఎస్కు చిల్లర వస్తుంది, అంతే, ఎక్కువ దోసుకుంటారు. ఓకే, కాంగ్రెస్ ఒక ప్రజలు కట్టిన 100 రూపాయలు ట్యాక్స్ కడితే ఆ 100 రూపాయలకి 200 రూపాయలు దోసుకునేది బీజేపీ. ఉన్నాయి లేని గతంలో కాంగ్రెస్ కట్టినాయి, మన తాత ముత్తాతలు కట్టినాయి, వాళ్ళ ట్యాక్సులతో కట్టినాయి, అన్ని తీసుకొని అమ్ముకుంటాడు, అప్పులు చేస్తాడు. ఆ విధంగా 100 రూపాయలు మనం ట్యాక్స్ కడితే దాదాపు 300 రూపాయలు దోసుకునేటోడు బీజేపీ. ఈ ఆర్య బ్రాహ్మణుడు 100 రూపాయలు ట్యాక్స్ కడితే 200 రూపాయలు దోసుకునేటోడు బీఆర్ఎస్ వాడు, అప్పులు చేస్తాడు. ఓకే, అప్పులు చేసి ఆ అప్పులు మన నెత్తి మీద పెట్టిపోతే మన మనవాడు మన మునివాడుగా కట్టాలి, భూములు కబ్జా పెడతాడు. సో ఆ విధంగా 200 రూపాయలు దోసుకునేటోడు ఓకే బీఆర్ఎస్ వాడు, 300 రూపాయలు దోసుకునేటోడు వాడు బీజేపీ వాడు. మనం 100 రూపాయలు ట్యాక్స్ కడితే 70 రూపాయలు మనకి ఇచ్చేటోడు కాంగ్రెస్ వాడు. మరి ఎవరిని సెలెక్ట్ చేయాలి? 70 రూపాయలు మనకి 30 రూపాయలు తిని 20 తిని 70 రూపాయలు మనకి ఇచ్చేటోని సెలెక్ట్ చేయాలన్నా, 100 రూపాయలు ట్యాక్స్ కడితే 200 రూపాయలు తినేటోనికి పెట్టాలన్నా, భూములు కబ్జాలు పెట్టడానికి సపోర్ట్ చేయాలన్నా, లేదు 100 రూపాయలు ట్యాక్స్ కడితే 300 తినడానికి సపోర్ట్ చేయాలన్నా. ఇంకా ఈ ముగ్గురికి కాకుండా కొత్తనికి ఇచ్చినాం అనుకో, వాడు ఇంకా ఎక్కువ తింటాడు వీళ్ళందరికంటే. ఎందుకంటే వాడికి రాక పదవి వచ్చింది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఇక ఉన్నాయి లేని ఊడ్చుకొని అని పోతున్నాడు. కాబట్టి ప్లస్ అవి వచ్చే అవకాశమే లేదు, మనం సపోర్ట్ చేసినా అవి వచ్చే అవకాశమే లేదు ఆ కొత్త పార్టీలు. కాబట్టి ఇవాళ విశారదనికి సపోర్ట్ చేస్తాం, ఆయన వస్తాడా? ఒకవేళ మన దురదృష్టం బాగుండి విశారదం వచ్చింది అనుకో, వీళ్ళందరికంటే ఎక్కువ దోసుకుంటాడు. కేసీఆర్ చేసి ఇల్లరికి అమ్ముడు పోయి పాదయాత్ర చేయగలిగినోడు ఇంతకంటే ఎక్కువ దోసుకుంటాడు. కాబట్టి కొత్తోడికి మనం ఇస్తే ఇంకా వరస్ట్ అవుతుంది సిచ్యువేషన్. కాబట్టి ఉన్న దొంగలల్లో ఓకే ఎవడైతే ఇంతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న వాళ్ళ ఎవడు బెస్ట్ ఎవడు వరస్ట్ ఆలోచిస్తే నాకు కాంగ్రెస్ బెస్ట్ ఉంది, భావస్వేచ్ఛ ఉంటుంది, అభివృద్ధి సంక్షేమం చేస్తున్నది. ఇవాళ దేశంలో ఏం కట్టినట్టే వాడే కట్టిండు. మనం కడితే 100 రూపాయల్లో తక్కువలో ఒక 70 రూపాయలన్నా ప్రజలకు ఖర్చు పెడతాడు. ఓకే, మిగిలిన 20-30 రూపాయలు తినకపోతే వాడు ఎన్నికల్లో పోటీ చేయలేడు, వీళ్ళతో పోటీ చేయలేడు. కాబట్టి తప్పదు, అది ఏ పార్టీ వాడు వచ్చినా తింటాడు అది. ఓకే, సో కాబట్టి ఉన్న వాళ్ళలో తక్కువ దొంగని మనం మద్దతు ఇస్తున్నాం. కాంగ్రెస్ నుండి అందరు నాకు నచ్చినరా, అందరూ నిజంగా ప్రజలకి సమస్యలకి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుర్రా కాకపోవచ్చు, కానీ ఉన్న వాళ్ళలో బెస్ట్ తక్కువ దొంగని ఎత్తుకోవాలి కదా, రైట్? సో ఆ క్రమంలో ఇదే కేసీఆర్ గారు ప్రజలను దూర్కి బాద్ బీఆర్ఎస్లో ఉన్న నాయకులని మంత్రులనే కలవలేదు కదా. గద్దరన్న పోయి 3 గంటలు నిలబడ్డాడు. ఇవాళ మాజీ హోంశాఖ మంత్రి అయినటువంటి మహమూద్ అలీ గారు పోతే కలవడానికి పోతే ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదు, కొండా సురేఖమ్మ దొరకలేదు, అట్లా ఈయన పేరేంది ఇది ఈటెల రాజేందర్ దొరకలేదు. అంటే మంత్రులకే దొరకలేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంది? సో కాబట్టి ఉన్న వాళ్ళలో ఎవరు బెస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? కుర్చీ అయితే ఖాళీ ఉంటుంది కదా, ఎవడెవడు కూర్చోవాలి కదా ముఖ్యమంత్రిగా, లేకపోతే అక్కడ గవర్నమెంట్. కాబట్టి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఎన్నుకుంటున్నాం. అలాగే నాకు పదవి ఇవ్వమంటలేను, నాకు పైసలు ఇవ్వమంటలేదు. ప్రజలకు మంచి, వాడు కూడా మంచి అయిపోతే వాడిని కూడా పొడి ముళ్ళుగడ్డతో పొడిచి వాంతో కూడా పని చేస్తాం కాంగ్రెస్ అంతా కూడా. కానీ వాడు చెప్తే వింటాడు. ఓకే,
తులసి చంద్ నీలా హరీష్ బ్రదర్, తులసి చంద్ గారు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని ఇన్వెస్టిగేషన్ కొన్ని వీడియోలు సరిగ్గా చేయకుండా ఆమె మరి ఎవరు రాసిస్తారో ఆమెనే రాసుకుంటుందా స్క్రిప్ట్, లేకపోతే వాళ్ళు ఆయన రాసిస్తాడా మనకు తెలియదు, కానీ మొత్తం మీద అయితే స్క్రిప్ట్ అయితే చూసుకుంటూ సాగుతుంది. ఓకే, ఇక ఆమెకి ఎడిటింగ్ టీంని పెట్టుకున్నది కాబట్టి ఆ ఎడిటింగ్ అవన్నీ ఆమె మాట్లాడిన దానికి కరెక్ట్గా ఆ వీడియోలో పెడతారు. నేనేమో ఇట్లా పెట్టి చూపెడతా కదా, వాళ్ళేమో ఎడిటింగ్ చేస్తారు. సో అట్లా ఓకే, నేనేమంటున్నా నేనేం తప్పు పడతలేను. కాకపోతే రియాలిటీ దగ్గరగా ఆలోచించాలి. ఇప్పుడు ఆడ సమాచారం ఉంది, సమాచారాన్ని ఉన్నది చదివితే వర్కౌట్ కాదు. అందుకే సీనియర్ జర్నలిస్ట్ మహువా ఉన్నది మీడియా అనేది. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం రియాలిటీ దగ్గర ఇంకా బిగ్గర్ పిక్చర్ ఆలోచించి మాట్లాడతారు. కాకపోతే వాళ్ళకు కూడా ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళు ఏంటంటే పెట్టుబడి వ్యవస్థను వ్యతిరేకిస్తారు. కేవలం ఏంటంటే అన్ని గవర్నమెంట్ చేలో ఉండాలంటారు. అవి చక్కగా నడిస్తే మంచిదే గవర్నమెంట్ చేలో ఉండే, కానీ ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ చేలో వస్తే కరప్షన్, దోపిడీ ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. ప్రైవేట్లో అది జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి వీ హ్యావ్ టు బ్యాలెన్స్. అర్థమైందా? సరిగ్గా ఏమంటారు, ఇన్వెస్టిగేషన్ కొన్ని వీడియోలు సరిగ్గా చేయకుండా తొందరగా వీడియోలు చేసి అప్లోడ్ చేయడం వల్ల ఆమెకున్న క్రెడిబిలిటీ పోగొట్టుకుంది. ఆమె రాసుకుంటుందా ఎవరు రాసిస్తారో తెలియదు బ్రదర్. సో ఆమె ఇక ఇన్ఫర్మేషన్ ఇక అట్లా ఉన్నది చెప్తుంది. కానీ ఏం చెప్పినా సరే కానీ బీఆర్ఎస్ తప్పిదాలను అయితే పెద్దగా ఎక్స్పోజ్ చేయదు. కాంగ్రెస్ని ఎక్స్పోజ్ చేస్తుంది, బీజేపీని ఎక్స్పోజ్ చేస్తుంది, కానీ ఆ ఉన్నా లేకుండా చెప్తుంది. ఓకే, ఇప్పుడు మల్హోత్రా గురించి మల్హోత్రా అంటే జ్యోతి మల్హోత్రా ఆమె ఒక యూట్యూబర్ అయ్యా. ఆమెకు అంత దేశానికి సంబంధించిన అంత క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఆ అమ్మాయి దగ్గర ఎందుకు ఉంటుంది? ఒకవేళ ఉంటే ఆ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడు కదా తప్పు. అయినా తులసి చంద్ గారు అట్లా ఆలోచించారు. మన లెక్కనే న్యూస్ పేపర్లు ఏమొస్తే అది తీసుకుంటుంది, ఉందని చెప్పేస్తుంది. ఈయన సొంతంగా ఆలోచించదు. ఓకే, సో ఇది కొన్ని వీడియోలు అయితే ఆమె మిస్లీడ్ చేస్తుందా, ఆమె మిస్లీడ్ చేస్తుందా అంటే కొంత ఆమెకు ఏమంటారు చదువుకున్న ఆడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రజలకు చెప్పడం మాత్రమే తెలుసు, కానీ ఆమె అదే ఏమంటారు కొంత ల్యాక్ ఆఫ్ నాలెడ్జో, లేకపోతే ల్యాక్ ఆఫ్ అనుభవం లేకపోవడో, ల్యాక్ ఆఫ్ అనలిటికల్ స్కిల్స్ లేకపోవడమో ఏదో కారణం వల్ల అక్కడ ఫెయిల్ అవుతుంది. రెండోది నేనేమనుకుంటున్నా, బీఆర్ఎస్ రిలేటెడ్ అయితే ఏదో ఒక రకమైన లబ్ధి అయితే బీఆర్ఎస్ నుంచి చేకూరిందేమో అని నాకు డౌట్ వస్తుంది. తులసి చంద్ గారు ట్వీట్ చేయగానే ఇమ్మీడియట్గా కేటీఆర్ రెస్పాండ్ అవుతాడు. హౌ వై? సో కరెక్ట్ బ్రదర్, నీలా హరీష్ బ్రదర్, గల్ఫ్ నరేష్. తర్వాత తులసి చంద్ గారు మీకు నచ్చకపోవడానికి కారణం ఆమె ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అన్నాను. నేను ఆమెను చాలా ప్రమోట్ చేసిన బ్రదర్, గల్ఫ్ నరేష్ బ్రదర్. ఆమె మీద నాకు ఇప్పటికి కూడా వ్యక్తిగతంగా ఎలాంటి నాకు ఆమె మీద కోపం కానీ ఏమీ లేదు. ఐ రెస్పెక్ట్ హర్ బికాజ్ ఆమె బీజేపీ తప్పిదాలు ఎత్తుకు పెట్టట్లో ఆమె ఫ్యాక్ట్స్ చాలా మంది అంత వివరంగా చెప్పడంలో బీజేపీ తప్పిదాలను డేటాతోటి చాలా మంది లేరు కాబట్టి ఆ విషయంలో ఆమెను ఇప్పటికి కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ బీఆర్ఎస్ రిలేటెడ్ వచ్చేవారికి, కాంగ్రెస్ రిలేటెడ్ వచ్చేవారికి ఏమైనా అభివృద్ధి చేద్దామంటే ఫస్ట్ అడ్డుపడేది తులసి చంద్ గారే. దాంట్లో యాక్సెప్ట్ చేయను. మరి తెలంగాణ మీద ఆమె కోపం పెట్టుకుందా, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కోపం పెట్టుకుందా, బీఆర్ఎస్ తోటి కుమ్మక్కైందా? నా అంచనా ప్రకారం అయితే బీఆర్ఎస్తో ఎక్కడో కుమ్మక్కైంది. మోస్ట్ ప్రాబబ్లీ ఏదైనా కేటీఆర్ ఏమైనా డబ్బులు ఇచ్చిండో ఏదో సంథింగ్ ఏదో అని నాకు అనిపిస్తుంది, అంతరాత్మ అనిపిస్తుంది. ఏమంటారు రాజేష్ మామిడిపల్లి, మీరు బూతులు మాట్లాడడంలో తప్పే లేదు బ్రదర్. మీరు బూతులు కావాలని గెలికి తిట్టడానికి మాట్లాడట్లేదు. ఒక ఫ్రస్ట్రేషన్లో ఆ భావోద్వేగం, కరెక్ట్ చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్ కూడా కాదు, ఒక భావోద్వేగం, ఆ ఎమోషన్ న్యాచురల్గా వస్తుంది. నేను కావాలని యాడ్ చేస్తలేను. సో ఒక ఫ్రస్ట్రేషన్లో మీరు మాట్లాడుతున్నారు. అవి మనిషి అనేవాడికి అసహనం కోల్పోయినప్పుడు అవి కామన్గా వచ్చే బూతులే. వ్యక్తిగతంగా ఎవరిని అనట్లేదు, మీరు అనట్లేదు. రెండోది, సభ్య సమాజం మాట్లాడుకోలేని విధంగా బూతులు మాట్లాడతలేదు బ్రదర్. ఎమ్ములు పీలు మాట్లాడినా అనుకో జర ఇబ్బంది అవుతుంది. ఓకే, ఎవరికైనా బాడ్కా జేడ్కా అంటే అంతేం కాదు, అది అందరు మాట్లాడతారు, అది న్యాచురల్. నీలా హరీష్ బ్రదర్, రాజ్ బోడా మిత్రమా, చర్యకు ప్రతిచర్య అన్నట్లుగా మాట్లాడతారు. మంచివాడికి నేనైతే వ్యక్తిగతంగా మాత్రం ఎవరైనా ఫోన్ చేస్తే మాత్రం చాలా ఏమంటారు నచ్చకపోతే ఫోన్ ఎత్తాను, లేకపోతే అంతేగాని కానీ మాట్లాడితే మాత్రం
బ్రదర్ అని ఇట్లనే మాట్లాడతా. కానీ ఇప్పుడు ఈ వీడియోలో చూసినట్టయితే ఒక్కరితో చెప్పియండి మాట్లాడినట్టు. వాడవడనే ఫోన్ చేసి కానీ నువ్వు బండబూతులు తిడితే ఉల్టా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ అదర్ దాన్ దట్ అన్న అని మాట్లాడితే, నేను తమ్ముడు అని మాట్లాడతా, అన్న అని మాట్లాడినా కానీ ఎవరితోటి ఎలా వాళ్ళకి గాయంగా చేసే విధంగా, వాళ్ళ మనసుకి తలిగే విధంగా ఎవరితోటి నేను మాట్లాడను కూడా. ఎస్, స్పీచ్ ఇచ్చినప్పుడు ఆ భావోద్వేగంలో వస్తాయి, అవి న్యాచురల్గా వస్తాయి. అది మంచివాడికి మంచి భాష, చెడ్డవాడికి చెడ్డ భాషలో చెప్తారు. తెలంగాణ వాళ్ళ భాష మనం అట్లా మాట్లాడలేము. నాన్నగారు అని నేను గంట సేపు మాట్లాడితే మీరు నవ్వుకుంటారు లేదా తిట్టుకుంటారు, రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. సో తెలంగాణ వాళ్ళ భాష ఆంధ్ర వినడానికి కటువుగా ఉంటుంది. అది మనసులో నుండి వచ్చిన భాష, లోపల ఒకలాగా బయటలో ఒకలాగా ఉంటుంది. కరెక్ట్ బ్రదర్, థ్యాంక్ యూ. సో నీలా హరీష్ బ్రదర్. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఐ గివ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్. ఓకే.